నామ శుభములు. మనమందరం నిలబడి ఉండగా ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, బుక్ ఆఫ్ హెబ్రూస్ చాప్టర్ 11 ఫ్రమ్ వర్స్ 1, మొదటి వచనం నుంచి మనం చదువుదాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నాయనటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఆమేన్. విశ్వాసం బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఆమేన్. విశ్వాసం బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవుడికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను కనుక అతడు కనపడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవము గల దేవా, జీవాధిపతి నాయన, ఇదిగో ప్రభువా, ఈ యొక్క మొదటి దినం మనం మేమందరం ఈ రీతిగా కూడుకోవటానికి ఇంతవరకు మీరు మాకు సహాయం దయచేస్తున్నారు ప్రభువా. మమ్మల్ని ఇక్కడికి క్షేమంగా చేర్చున్నారు, నీ బిడ్డలు ఇక్కడికి క్షేమంగా ఉంచున్నారు ప్రభువా. ఇదిగో నాయన, మిమ్మల్ని రంగం మీద రమ్మని ఆహ్వానించుకుంటుండగా మాకు సహాయం దయచేయండి, కృప చూపించండి. నీ తరపున మాట్లాడుతున్న మనుషులను పూర్తిగా మరుగు చేసి నీ యొక్క ఆత్మను, శక్తిని, ప్రభావాన్ని మా మధ్యలో మరొకసారి బయలుపరచమని ప్రాధేయపడుతున్నాం ప్రభువా. నిశ్చయంగా దేవా, ఈ సాయంకాలపు కూడిక మా జీవితాల్లో గొప్ప మార్పును తీసుకొచ్చే కూడికగా మార్చమని, అందుకొరకు మిమ్మల్ని రంగం మీద రమ్మని ఆహ్వానించుకుంటూ ప్రభువైన యేసు క్రీస్తు అని శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. See what Bible says here. విశ్వాసము వినుట వలన కలుగును, దేవుని వాక్యము వినుట వలన కలుగును. ఇస్ రైట్? ఆమేన్. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందండి? ఏం వినాలా? వాక్యం వినాలా. ఏ వాక్యం అని బైబిల్ చెప్తుందంటే దేవుని వాక్యము వినుట వలన. ఆమేన్. ఒకరి గురించి మనము వింటున్నప్పుడు మనకు కలిగేది విశ్వాసం కాదండి, దేవుని యొక్క వాక్యము ద్వారా మనకు కలిగేది విశ్వాసమే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇక్కడ ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ ఉన్న మనమందరము విశ్వాసం ఎలా ఉంటుందో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొద్దిసేపు మన విశ్వాసం గురించి మాట్లాడదాం. ఆమేన్. ఈరోజు తారీఖు ఎంత? 2024 సంవత్సరము జనవరి 1. ఇదిగా తారీఖు అంటే, అంతేనా? ప్రైజ్ ది లార్డ్. పోయిన సంవత్సరము జనవరి 1కి మనం భూమి మీద ఉన్నాం, ఈరోజు భూమి మీద ఉన్నాం. అవునా? నిన్న రాత్రి మనం ఏం నమ్మామంటే రేపు తెల్లారుతుంది, నూతన సంవత్సరం వస్తుందని. నిజమేనా? ఇంకా రాలా అది. నిన్న రాత్రి మనం నమ్మాం, ఇప్పుడు అది వచ్చింది, ఇప్పుడు మనం దాని లోపలికి వచ్చున్నాం. ఇది విశ్వాసం అంటే. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడెక్కడో ఉన్నారు, ఈ రాత్రి ఇక్కడ చేరుకోవాలనుకున్నారు, దేవుడు మిమ్మల్ని ఇక్కడ నడిపించున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చున్నారు అంటే మనం ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నామో దాని యొక్క క్రియ ఈ రాత్రి మనల్ని ఇక్కడ నుంచోబెట్టినది. హల్లెలూయా. ఎత్తబాటు ఇంకా రాలా, దేవుని యొక్క రాకడ ఇంకా రాలా. ఈరోజు మనం ఏం నమ్ముతున్నామంటే ఆయన యొక్క రాకడ, మనం ఎత్తబాటు అని నమ్ముతా ఉన్నాం. నువ్వు దాన్ని నమ్మినప్పుడు, అది జరిగినప్పుడు నువ్వు దాని లోపల ఉంటావు. దానికి నీకు కావాల్సిందే విశ్వాసము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొంచెం లోపలికి పోదాం. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ మెసేజ్ చిన్న మాట ఉంది. మీరు ఇక్కడ ఉన్న మనమందరము కూడా, నేను అంటున్నా, ఇక్కడున్న ప్రతి వ్యక్తి ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు. ఎంతమంది ఇప్పుడు? నేను, మీరెంతమంది? ఇప్పుడు నేనంటే ఈయన ముగ్గురు అంటాను, మీరేమంటారు? ఒకళ్ళ ముగ్గురు? ఆయన యేసుక్రీస్తు ఒక్కడా ముగ్గురా? జాగ్రత్తగా చెప్పండి. ఇక్కడున్న మనం అందరము కూడా వీఆర్ నాట్ సింగులర్. మనము ఏకవచనం కలిగిన వాళ్ళం కాదు, బహువచనం కలిగిన వాళ్ళం.
ముగ్గురు మన లోపల ఉన్నది. ఆత్మ, శరీరము, ప్రాణము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ శరీరం కనబడుతున్నది, ఆత్మ కనబడదు, ప్రాణం కనబడదు. కానీ మన లోపల ప్రాణం ఉన్నదా? ఎలాగో చెప్పండి, ఎలాగుందో? కనబడుతుందా? కనబడదు, కానీ ఉంది. విశ్వాసం ఉందా? కనబడుతుందా? ఎలా చెప్పండి? ప్రేమకి ఏ రంగులో ఉంటుంది? ప్రేమ ఏ రంగులో ఉంటుంది? ఆకలి ఏ రంగులో ఉంటుంది? పాపం ఏ రంగులో ఉంటుంది? ఎవరు సమాధానం చెప్పట్లేదు. కొత్త ప్రశ్నలు అడిగాను నేను, చిన్నయ్య కదా అడిగాను. ఏ రంగులో ఉంటుందండి? ప్రాణం ఏ రంగులో ఉంటుంది? అంటే ఈరోజు విశ్వాసం అంటే రెండు రకాల విశ్వాసాలు ఉన్నాయి. ఒకటి నీ బయట కనిపించే విశ్వాసం, రెండు లోపల కనిపించే విశ్వాసం. ఆమేన్. దేవుడు మనకేం చేశాడంటే చూడండి, బయట ఇంద్రియములు మీకున్నవి, బయట మనస్సాక్షి మీకున్నది, అది మీ ఆత్మ కాదు. ఆమేన్. ఇప్పుడు ఈయన పేరు నెవిల్. ఈయన ఒంటి మీద షర్ట్ ఉన్నది, లోపల శరీరం ఉన్నది, తల మీద జుట్టు ఉన్నది, మొబైల్ ఫోన్ ఉన్నది, చేతిలో పుస్తకం ఉన్నది, పెన్ను ఉన్నది. ఇవన్నీ నేను ముట్టుకుంటా, నేను చూశాను కాబట్టి నమ్ముతా. ఈయన ఆత్మ ఎక్కడుంది? ఇప్పుడు ఆయన ఇక్కడ కనిపిస్తాడు, మనకి కనిపించేవాడు నమ్ముతాం. ఇదంతా ఏంటంటే బయటది, అవుటర్ షెల్. ఇది బయటికి కనిపించేది. అయితే దేవుడు నీకు బయటికి కనిపించేవి ఇచ్చాడు, లోపల మాత్రమే విశ్వాసము ద్వారా చూసేవాడు ఇచ్చున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకి ఇంద్రియాలు ఉన్నాయి, చూచుట, వాసన, తాకుట, రుచి మరియు వినుట. ఇవన్నీ ఏంటంటే అవుటర్ థింగ్స్. చెవిచ్చాడు, ముక్కిచ్చాడు, నోరిచ్చాడు, చెయ్యి ఇచ్చాడు, చర్మం ఇచ్చాడు. ఇవన్నీ బయటవి, నిజమేనా? ఇవన్నీ దేని కొరకు ఇచ్చారంటే భూ సంబంధమైన ఈ గుడారము కొరకు ఇచ్చున్నాడు. ఆమేన్. అయితే భూ సంబంధమైన ఈ గుడారము లోపల దేవుడు తన యొక్క ఆత్మను పెట్టున్నాడు. ఆ ఆత్మ కొరకు దేవుడు వేరొక ఇంద్రియం ఇచ్చున్నాడు. ఆమేన్. ఈ 5 ఇంద్రియాలు కాకుండా నీ లోపల దేవుడు ఇంకొక ఇంద్రియం పెట్టున్నాడు. అది శరీర సంబంధమైన ఇంద్రియం కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఇంద్రియమై ఉన్నది. అది వాక్యానుసారమైన ఇంద్రియమై ఉన్నది. అది వినుట ద్వారా వచ్చే ఇంద్రియమై ఉన్నది. అది దేవుని యొక్క వాక్యం వినుట ద్వారా నువ్వు పొందుకునే విశ్వాసం అనే ఇంద్రియమై ఉన్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గమనించండి. ఇప్పుడు నా ఒంటి మీద ఒక చొక్కా ఉన్నది. ఎట్లా తెలిసింది? మీకెట్లా తెలిసింది? నాకెట్లా తెలిసింది? నేను దాన్ని ఫీల్ అవుతున్నాను, నేను తాకుతున్నాను, నా చేతికి తగులుతున్నది. నిజమేనా? మీరు ఎలాగా? మీరు నన్ను తాకట్లేదు, దూరంగా ఉన్నారు అంటే మీ కంటికి కనిపిస్తుంది. నిజమేనా? ఈ బయట ఇంద్రియములతో నువ్వేం చేయగలవంటే నీ కంటికి కనిపించేంత దూరం చూడగలవు. హల్లెలూయా. అయితే విశ్వాసం ఏం చేస్తంటే నువ్వు కంటికి కనిపించావని ఎంతవరకు చూడగలవో దాన్ని దాటి చూసేది విశ్వాసం అయి ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. మీ పరలోక సంబంధముకు గృహమును సంధించుటకు అవి నీకు ఇవ్వబడలేదు. ఈ బయట ఉన్న 5 ఇంద్రియాలు పరలోకంలో అనగా నీకు ఒక థియోఫనీ ఇవ్వబడింది, నీకు వేరొక శరీరం ఇవ్వబడింది. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 15 అంటున్నాడు, ఈ గుడారము శిథిలమైపోయినప్పుడు వేరొక గుడారము శిథిలము కానిది నా కొరకు సిద్ధముగా ఉన్నది. ఆమేన్. If this earthly tabernacle was dissolved, there is another tabernacle is waiting for me. వేరొక గుడారము నా కొరకు ఎదురు చూస్తా ఉన్నది. ఆమేన్. నాకు కనిపిస్తుందా? నా కొరకు ఎదురు చూస్తున్నదా? నా షర్టు మీకు కనిపించింది, నా థియోఫనీ మీకు కనిపిస్తుందా? ఇలా మాట్లాడుకుందాం. నా థియోఫనీ నాకు కనిపిస్తుందా? కనిపించదండి. పోనీ థియోఫనీ ఉందా లేదా? ఉన్నదండి. విశ్వాసం ఉందా లేదా? ఆమేన్. ఏ 2 ముగ్గురు నా నామంలో కూడి ఉన్నా చూపించండి యేసుక్రీస్తుని. చూపించండి యేసుక్రీస్తుని. సైన్స్ ఏమంటుందంటే నీ కంటికి కనిపిస్తే నమ్మంటుంది. కంటికి కనబడనివి సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. కోవిడ్లు చూసాం, మళ్ళీ ఇంకోటి కొత్తది వచ్చింది. ఇవన్నీ ఏంటి? కంటికి కనబడవు. దాన్ని చూడాలంటే నీకేం కావాలి? మైక్రోస్కోప్. అవునా? సూక్ష్మజీవులు చూడాలంటే ఈ గడి వర్తమానం చెప్తా ఉన్నది.
నువ్వు దేవుడు ఒక కార్యములు చూడాలంటే నీకు విశ్వాసమైన టెలిస్కోప్ కావాలా, విశ్వాసమైన బైనాక్యులర్స్ కావాలా, విశ్వాసమైన మైక్రోస్కోప్ కావాలా. అది మానవుని కంటికి కనబడవు. ప్రైజ్ ది లార్డ్. నేను తిమోతి బ్రదర్ని గమనిస్తున్నా. ఆయన నాకు మైక్ ఇచ్చేటప్పుడు టైం వస్తుందని చెప్పి ఇక్కడి నుంచి టైంని చూశారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నిజంగా సంతోషం. మరి ఈ టైంని చూడడానికి బైనాక్యులర్స్ కావాలా, టెలిస్కోప్ కావాలా? అయితే దేవుడు ఒక కార్యాలు చూడటానికి కావాలా. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఒక కార్యాలు నీ పక్కనే ఉంటాయి కానీ నీకు బహుదూరంగా ఉంటాయి. ఆమేన్. దేవుడు ఒక కార్యాలు బహుదూరంగా ఉంటాయి కానీ అవి నీ పక్కనే ఉంటాయి, మన కంటికి కనిపించేదాకా. ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఎక్కడో మీరందరూ తెలివైన వాళ్ళని నమ్ముతున్నాను నేను. మిమ్మల్ని ఎవరు నమ్మట్లేదా మీరు? నేను పొరపాటుగా అన్నానా? ఒక దినం యేసుక్రీస్తు ఒక ఊళ్ళో బయలుదేరుతున్నాడు. కరెక్ట్గా సిలువ అనుకొని ఉంది, దాని పక్క నుంచి వెళ్తున్నాడు. పేతురుని, ప్రభా ఒక్క నిమిషం ఆగాను. ఏంటి పేతురు? ఇక్కడ ఒకడు కూర్చున్నాడు. ప్రభా చూసావా నువ్వు? చూశాను. ప్రభా ఈడు పాపం చేశాడు, తల్లిదండ్రులు పాపం చేశాడా? నీ కంటికి ఎదుటోడి పాపం కనిపిస్తుంది, ఎదుటోడి తప్పు కనిపిస్తుంది, ఎదుటోడి లోపం కనిపిస్తుంది, ఎదుటోడి సమస్య కనిపిస్తుంది. అయితే నీ కంటికి కనబడనిది దేవుడు చేయబోయే కార్యం. హల్లెలూయా. అది యెహోవా నిర్ణయించిన దినము. దేవుడు ఆ గుడ్డోడి చరిత్ర మార్చబోతా ఉన్నాడు. అది దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ చూడండి, యేసుక్రీస్తు అంటున్నాడు, వీని ఎందు కానీ వీని తల్లిదండ్రులు ఎందు కానీ ఏ దోషము లేదు. మరి ఏ దోషంలోకి ఎందుకు పుట్టాడు? దేవుని కుమారుడు మహిమపరచబట్టానికి. దేవుడి కుమారుడు మహిమపరచడానికి కొన్ని కార్యాలు ఎదురు చూస్తున్నాయి. వింతైన విషయం ఏంటంటే, ఆ గుడ్లోనికి సుమారుగా 25 ఏళ్ళ వయసు ఉంటుంది. వాడు 25 ఏళ్ళని సుమారుగా 20 ఏళ్ళ నుంచి ప్రతిరోజు అక్కడికే వచ్చి అక్కడే కూర్చొని అక్కడే భిక్షాటం చేస్తున్నాడు. మళ్ళీ ఇద్దరు తీసుకుని ఇంట్లో పెట్టి వస్తారు. మళ్ళీ పొద్దున్న తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. రోజు అక్కడే కూర్చుంటున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు వచ్చినప్పుడు వాడి ముందే ఉమ్మేశాడు, వాడి ముందే మట్టిని తీశాడు. ఆ మట్టి వాడి ముందు 20 ఏళ్ళ నుంచి అక్కడే ఉంది. వాడి చూపు కూడా 20 ఏళ్ళ నుంచి ఆ మట్టిలోనే ఉన్నది. యేసుక్రీస్తు పైన చూపు ఉంది, అలా ఆకాశ చూపు ఉంది, అలా ఇక్కడే ఉంది అది. అయితే దేవుడు రంగం మీదకి వచ్చేదాకా నీకు అది కనబడదు. ఆమేన్. ఈరోజు మన జీవితంలో కూడా చాలామందికి ఒక సమస్య ఉన్నది. దేవుడు నన్ను ఇంకా స్వస్థపరచట్లేదు, ఎందుకనో. దేవుడు నాకు ఎందుకు ఇంకా విడుదల పెట్టల్లా, దేవుడు ఎందుకు ఘనమైన కార్యము చేయటల్లా. స్వస్థత ఎక్కడున్నది? వినబడలేదండి. ఇప్పుడు నీలో ఉన్న స్వస్థత నీలోంచి బయటికి రావాలి. నీకు కావాల్సిన విశ్వాసం. బయట నుంచి రాదు విశ్వాసం, నీ లోపలే అది ఉన్నది. నువ్వు పుట్టినప్పుడే దేవుడు అది నీ లోపల పెట్టి ఉన్నాడు. నువ్వు దాన్ని విశ్వసించినప్పుడు అది రంగం మీదకి వచ్చి కార్యం చేస్తుంది. ఈ కాల వర్తమానం ఒక మాట చెప్తా ఉంటుంది, నువ్వు ఎప్పుడు స్వస్థత పొందుకున్నావు అంటే, నాకు అనారోగ్యం వచ్చినప్పుడు కాదు, నాకు బలహీనత వచ్చినప్పుడు కాదు, నేను భూమి మీదకి వచ్చినప్పుడు కాదు, కానీ 2000 సంవత్సరాల క్రితం పొందుకున్నాను. ఆమేన్. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఒకేసారి ఆయన బలిగా అర్పించబడి రక్తములో, ప్రోక్షించబడి రక్తములో, శిలువ మీద కొట్టబడి రక్తములో నీకు నాకు కావలసిన 1000 సంవత్సరాలకు సంబంధించిన స్వస్థత లోపల పెట్టి ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలా? ఆయన రక్షకుడని, ఆయన విమోచకుడని, నన్ను విమోచించున్నాడని, ఆ రక్తంలో నాకు కావాల్సిన పెట్టాడని నేను ఎప్పుడు నమ్మానో అప్పుడు నాకు స్వస్థత వస్తుంది. అయితే స్వస్థత పొందాక మనం చర్చకొచ్చి ఏం చెప్తాం? రాత్రి దేవుడు నన్ను ముట్టాడండి, దేవుడు నన్ను తాకాడండి, స్వస్థ ఇచ్చాడండి. దేవుడు ఎప్పుడు స్వస్థపరిచాడు? ఇదేంటిది ఇది? అయితే నీ శరీరం అనుభూతి చెందింది ఎప్పుడు? రాత్రి. నీ విశ్వాసం మొదట నమ్మాలా, ఆ తర్వాత శరీరానికి స్వస్థత వస్తుంది. అంటే ముందు నీలో ఉన్న ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ ఆత్మ వాక్యాన్ని నమ్మాలా, ఆ ఆత్మ వాక్యాన్ని విశ్వసించాలా. ఆ ఆత్మ విశ్వసించిన తర్వాత దాన్ని పలకాల ప్రార్థనలో, ప్రభువా నేను నిన్ను నమ్ముతా ఉన్నాను, ఈ స్వస్థత నీదై ఉన్నది,
ఈ స్వస్థత నువ్విచ్చిందై ఉన్నది, నీవే నాకు విడుదలిచ్చున్నావు, నేను నమ్మిన దాన్ని బట్టే నాకు నువ్వు కార్యం చేసే దేవుడు అయి ఉన్నావు. హల్లెలూయా. ఎంత విశ్వాసం కావాలి దానికి. ఇలా మాట్లాడుకుందాం. మనం గట్టిగా ఇక్కడి నుంచి పైకి ఎగిరామని గద్దె ఎగురుతాం, ఫ్యాన్ కూడా తగలదు, కిందకు పడతాం మళ్ళా. మరి ఈ శరీరం ఒక దినము పైకి ఇలాగ వెళ్ళిపోతుంది. అంటే మనం బైబిల్ చదువుకున్నాం, హానోకు దేవుడితో నడిచిన తర్వాత హానోకు దేవుడు తీసుకొని పోయాను కాబట్టి హానోకు మరణించలేదు. ఒక వ్యక్తి మరణము లేకుండా పైకి పోగలడా? ఏలియా పైకి వెళ్ళాడు, హానోకు పైకి వెళ్ళాడు, యేసుక్రీస్తు పైకి వెళ్ళాడు. బైబిల్ చెప్తా ఉన్నది, యేసుక్రీస్తు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కేక వేసినప్పుడు సమాప్తమని సమాధులు తెరవబడ్డాయి. దానిలోంచి అనేక మంది పరిశుద్ధులు వారి యొక్క శరీరంతో పైకి లేచారు. వారందరినీ యేసుక్రీస్తు పైకి వెళ్ళాడు. ఆయన ఒక్కడే పైకి పోలా, వచ్చినప్పుడు ఒక్కడే, వెళ్ళేటప్పుడు సమాధి నుంచి బద్దలు కూడా పైకి తీసుకొని పోయి ఉన్నాడు. నా ప్రశ్న ఏంటంటే, వాళ్ళు ఎలాగ లేచారు? ఇలా మాట్లాడుకుందాం. వాళ్ళు చనిపోయాక వాక్యాన్ని నమ్మారు, అంతే కదా. చచ్చిపోయాక నువ్వు వాక్యం నమ్మలేవు, బతుకున్నాకే నమ్మాలా. అంటే ఎప్పుడు నమ్మాలా? ఈమెన్ అంటే నా భాషలో ఇప్పుడు నమ్మాలా. జీవించినప్పుడు అంటే ఇప్పుడే. దేవుడు స్వస్థత ఎప్పుడు చేస్తాడంటే, నువ్వు ఆయన ఎప్పుడు నమ్మావు అప్పుడు స్వస్థత చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుని యొక్క మహాకృప. ఒకసారి యేసుక్రీస్తుని పెద్ద గుంపులు వెళ్తాను, ఒక స్త్రీ వచ్చి ముట్టుకున్నది. ముట్టుకుని వెనక్కి వెళ్ళిపోయింది ఆమె. యేసుక్రీస్తు దగ్గర రాలా, ప్రార్థన అవసరం నుంచోలా, నా తల మీద చేయి పెట్టాలా, నాకు ప్రార్థన చేయాలా, నువ్వు మా ఇంటికి రావాలా, నా నెత్తి మీద చేయి పెట్టమని అడగల. ఏమైంది? ఎట్లాగా యేసుక్రీస్తు వెనక్కి తిరిగి ఆమె దేవనాడు జ్ఞాపకం ఉండదా? పక్కన వాడు దేవనాడు కదా, ఆమె దేవనాడు అంటాను నేను. నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, అదేనా కరెక్టు? అంటే ఇప్పుడు మనల్ని స్వస్థపరిచేది ఏంటి? ఇలా మాట్లాడుకుందాం. దేవుడా విశ్వాసమా స్వస్థపరిచేది? దేవుడు స్వస్థపరుస్తాడని నీవు కలిగి ఉన్న విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. ఆమేన్. మానవుడు కాదు. ఈరోజు మనము కాచుకొని కూర్చుంటాం, పాస్టర్ గారు ఎప్పుడు వస్తారో ప్రార్థన చేయించుకుందామని. ఎప్పుడు వస్తారో పాస్టర్ గారు ప్రార్థన చేయించుకుందాం. మంచిది, తప్పు అంటల్లా. అయితే నీ విశ్వాసం ఎవరి మీద ఉన్నది? దేవుడి మీదకి పోవాలా. వ్యక్తి మీదకి పోయినప్పుడు నీ విశ్వాసము పని చెయ్యదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈరోజు మనకి ఏంటంటే మనిషి మీద గురి. మనం ఒక డాక్టర్గా తిరిగిపోతాం, ఆయన అంటాడు నీకేం లేదు పో అంటాడు, అమ్మా నాకేం లేదు బయటకు వచ్చేస్తాం. ఆ మనిషి చెప్పిన మాటకి నీకు సగం దోగ తగ్గిపోయినది, అవునా? అయితే అంటనా యేసుక్రీస్తు మాటగా నింటే నీ రోగం పూర్తిగా తగ్గుతుంది. ఈరోజు మన వ్యక్తులు నమ్ముతున్నాం, అంతేనా? ఎవరు నిజం చెప్పట్లా నాకు. వ్యక్తులు మనం నమ్మొద్దండి, నాతో సహా ఎవరు నమ్మద్దు. ఎవరు నమ్మాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మాలా. ఆమేన్. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడికి ఎలాగ పంపించడానికి బాగా తెలుసు. ఆయన అవసరమైతే నువ్వు ప్రార్థిస్తే నీ కొరకు దేవుడు సేవకుని పంపిస్తాడు. ఆమేన్. సేవకుడిని దేవుడే పంపించుకుంటాడు ఎక్కడికి, ఎక్కడ అవసరం ఉందో అక్కడికి. హల్లెలూయా. మీకు ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తా. ఒక ఊళ్ళో ఒక తల్లి కొడుకు ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుందామని ఒక ప్లాన్లో ఉన్నారు. పాస్టర్ గారు వాళ్ళకి చాలా దూరంలో ఉన్నాడు. దేవుడు అక్కడికి పోయి అన్నాడు, ఇక్కడి నుంచి లే అన్నాడు. ప్రభా నాకు ఇక్కడ పరిచర్య అంతా బాగా ఉంది, మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా బాగానే వస్తుంది, నేను ఎందుకు వెళ్ళాలి ప్రభు అన్నాడు. నేను చెప్పిన పని చేస్తావా చేయను? తప్పకుండా చేస్తాను ప్రభు అన్నాడు. నేను ఒక ఊరు చూపిస్తా, ఊరి దగ్గరికి పో అన్నాడు. ఏ ఊరు ప్రభు అన్నాడు. ఒక పేరు చెప్పాడు. అబ్బా చాలా పెద్ద ఊరు అది అన్నాడు. ఆ ఊరికి పోవద్దు కానీ ఆ ఊరికి ఎదురుగా ఉన్న గ్రామానికి పో. విసిరేపట్టేట్టుగా ఉండదు ఆ గ్రామం అంతా. ఆమేన్. ఆ తల్లి బిడ్డ చనిపోవడం రెడీ అయ్యారు. వాళ్ళు ఆపడానికి దేవుడు పాస్టర్ గారిని పంపించాడు. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు నీ యొక్క పరిస్థితిని ఎరిగి దేవుడు సేవకుడికి ఇష్టము లేకపోయినా కూడా అక్కడ పంపిస్తాడు. హల్లెలూయా. నిజమైన మాట. ఇంకో మార్చిన మాట మీకు జ్ఞాపకం చేస్తా. అపోస్తలుడైన పౌలుని జైలుకు తీసుకుపోవటానికి
ఓడలో తీసుకుపోతున్నారు. అకస్మాత్తుగా పెద్ద తుఫాను, ఎటు పోలేని పరిస్థితి, ఓడ కొట్టుకుపోయింది, తెరచాపలు ఇరిగిపోయినాయి, ఓడ కొట్టుకుపోతుంది. అలా కొట్టుకుపోయి ఒక ఊరు చేరారు, మెలితే. అక్కడి దగ్గరికి కిందకి తీశారు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ పౌలుకి ఇంకా చేతికి సంఖ్యలు వేస్తున్నాయి, మొత్తము చలి. ఆ చలి కాచుకోవడానికి వీళ్ళు ఖైదీలైన పౌలు మిగతా ఖైదీలకు చెప్పి పుల్లలు ఎరుకురమ్మన్నారు. ఇక్కడ మంట పెట్టి మంటల్లో పుల్లలేమన్నారు. వాళ్ళు వచ్చి మంటల్లో పుల్లలు వేస్తున్నారు. వేస్తా ఉంటే పౌలు కూడా తీసుకుని వచ్చినప్పుడు ఆ కర్రదండలో పడేగానే పౌలు చేతి మీద ఒక కోబ్రా, ఒక తాచుపాము, దానికన్నా కొద్దిగా విషయం ఎక్కువ ఉన్నది. అది పౌలు చేతి చుట్టుకొని ఉన్నది. చుట్టుకున్నగానే ప్రతి ఒక్కడు ఏమంటున్నాడు, వీడు చచ్చిపోతాడు, వీడి పని అయిపోయింది, వీడికి ఇంకేమీ లేదు, వీడు తప్పు చేశాడు, వీడు పాపం చేశాడు, ఏదో పెద్ద ద్రోహమే చేస్తున్నాడు, అందుకే ఈ పాపం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇంతకీ దేవుడు పౌలుని అక్కడికి ఎందుకు పంపించాడు? దేవుడు చిత్తము లేకుండా అక్కడికి వెళ్ళాడా? నో సార్. పౌలు తన చేతికుందని ఎదిరిచ్చాడు ఇలాగా. అది మంటలో పడింది, కాలు చచ్చిపోయింది. ఇప్పుడు అందరూ పౌలు చుట్టూ చేరారు. పౌలు నీ చెయ్యి వాసిందా? పౌలు నీ చెయ్యి గాయమైందా? నీ చెయ్యి నల్లగైందా? నీ చెయ్యి ఎర్రగైందా? నీ చెయ్యికి దద్దురులాగా ఏమైనా వచ్చిందా? నీకేమైనా కళ్ళు తిరుగుతున్నాయా? నువ్వు పడిపోయేలాగా ఉన్నావా? పౌలు అన్నాడు, దేవుని కృపను బట్టి నాకేదీ లేదు. ఏమా? కొద్దిసేపు అయినది. కొద్దిసేపాక అదే నోరు లేమంటే తెలుసా, ఈ నిజంగా దైవజనుడే, ఈ నిజంగా దేవుడి చేత పంపించబడ్డాడే, ఈ నిజంగా దేవుని యొక్క సేవకుడే, ఈ నిజంగా అపోస్తలుడే. ఏం జరిగినది ఇప్పుడు? పౌలు అంతకుముందు ఎలాగున్నాడో ఇప్పుడు కూడా చేతు సంఖ్యలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు పౌలు చేతుకున్న సంఖ్యలు తీసేశారు. అక్కడున్న ఒక అతను వచ్చారు, అయ్యా నువ్వు మధ్యటికి మా ఇంటికి రా. ఎవరు నువ్వు? పోప్లీ అంటాను నన్ను, మా ఇంట్లోకి రా. ఇంట్లోకి వెళ్ళగానే పౌలు గారు అక్కడికి వెళ్ళి అక్కడ అనారోగ్యంతో పడున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళని స్వస్థపరిచి వచ్చున్నాడు. ఏమాన్? ఇప్పుడు పౌలు అక్కడికి ఎందుకు చేరినట్టు? ఆ ఊరిలో, ఆ గ్రామంలో, లేదంటే ఆ ద్వీపంలో స్వస్థపరచడానికి దేవుడే అక్కడ నడిపించున్నాడు. అయితే ప్రారంభంలో మనం చూసినప్పుడు పౌలు ఎలాగున్నాడు? ఒక హింసకుడు, ఒక దూషకుడు, ఒక ఖైదీ, ఒక కచ్చేబడ్డాడు, ఒక ద్రోహి, రాజుకి అప్పగించాల్సిన వాడు, చంపడానికి అన్ని అర్హతలు కలిగిన వాడు. కానీ ఇప్పుడేమయ్యాడు? ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నీ భౌతికమైన కనులతో చూడటం మానేసి నీ ఆత్మ సంబంధమైన విశ్వాస కనులతో దేవుడు యొక్క సేవటం ప్రారంభించున్నావు. నువ్వు ఎప్పుడైతే అలా చూడటం ప్రారంభించావో దేవుడు యొక్క కార్యములు కూడా చూడటం ప్రారంభించున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లెట్ మీ టెల్ యు, చూడండి, అతని విశ్వాసము అతని గమ్యం నిర్ణయించును, అందుకే అతడు పయనించును. వీ విల్ వాక్ బై ఫెయిత్. మనము విశ్వాసంతో నడుస్తామండి, మనం విశ్వాసంతో జీవిస్తామండి. దేవుని యొక్క సంఘానికి వచ్చినప్పుడు వాక్యం మనం ఎలాగింటామంటే, అవిశ్వాసంతో నువ్వు వాక్యం విన్నప్పుడు అది పనిచేయదు, విశ్వాసంతో నువ్వు వాక్యం విన్నప్పుడు అది వెంటనే పనిచేస్తుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, చూడనివి, రుచి చూడనివి, తాకనివి, వాసన చూడవి, విననివి ఉన్నందుకు రుజువు విశ్వాసమై ఉన్నది. ఆమేన్. ఇక్కడ ఎలా మాట్లాడుకుందాం. ఇక్కడున్న వాళ్ళలో ఎంతమంది ప్రాణమును చూశారు? ఎంతమంది ఆత్మను చూశారు? ఆత్మలు అంటలా, ఆత్మ అంటున్నా నేను. చూసామా చూడలేదా? మరి ఉన్నాయా లేవా? ఇలా మాట్లాడుకుందాం. దెయ్యాలు ఉన్నాయి లేవా? దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడని ఎంత నిజమో దెయ్యం ఉన్నది కూడా అంతే నిజం. నిజమైన విశ్వాసి ఉన్నాడు అనేది ఎంత నిజమో అబద్ధ విశ్వాసి ఉన్నది అంతే నిజం. నిజమైన సేవకుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో అబద్ధమైన సేవకుడు ఉన్నాడు అంతే నిజం. నిజమైన క్రీస్తు ఉన్నాడంత ఎంత నిజమో అబద్ధ క్రీస్తు ఉన్నాడని అంతే నిజం. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఇది లేకుండా అది ఉండదు, అది లేకుండా ఇది ఉండదు, రెండు పక్క పక్కనే ఉంటాయి. అయితే అవి ఎప్పటికీ ఫ్రెండ్స్ కాలేవు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, బై ఫెయిత్ వి విల్ గో టు ది అదర్ డైమెన్షన్. ఈ రాత్రి మనం మాట్లాడబోతుంది ఇది. విశ్వాసము ద్వారా నువ్వు వేరొక పరిమాణములకు వెళ్ళగలవు. ఆమేన్. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఒకసారి ఒక దేవజనుడు అమెరికాలో ఉన్నాడు. ఆయన ప్రస్తుతానికి రంగం మీద లేడు. ఆయన దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. అయ్యా, నా కుమారుడు చనిపోయాడు,
నువ్వు అనేక మందికి ప్రార్థన చేసినప్పుడు అనేక మంది చనిపోయిన కూడా తిరిగి లేచారు, నాకు తెలుసు, నా కుమారుడు కొరకు నువ్వు ప్రార్థించమన్నది. ఇప్పుడు దేవుడి చేత పిలువబడి ఆ దైవజనుడు ప్రార్థనలో కూర్చున్నాడు. ఆయన ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే చూస్తా ఉన్నదామా, ఆమె కళ్ళ ముందు ఆయన ఉన్నాడు. కొద్దిసేపు తర్వాత లేచిన తర్వాత అంటున్నాడు, అమ్మా నేను సమాధిలోకి వెళ్ళి చూస్తాను, నీ కొడుకు అక్కడ లేడు. ఎలాగా? పాతాళంలోకి వెళ్ళి చూస్తే నీ కొడుకు అక్కడ లేడు. ఆమె కళ్ళ ముందు ఆయన ఉన్నాడుగా, ఎక్కడికి పోయి వచ్చాడు ఆయన? దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైన పరిచర్యకి పిలుస్తాడు. ఆ పరిచర్యకి పిలిచినప్పుడు దేవుడికి ఒకరికి ప్రవచన వరం ఇచ్చాడు, ఒకటి వివేచన వరం ఇచ్చాడు, ఒకరికి భాషలు మాట్లాడే వరం ఇచ్చాడు, ఒకరికి తర్జుమా చేసే వరం ఇచ్చాడు, ఒకరికి దర్శన వరం ఇచ్చాడు, ఒకరికి కళ్ళ వరం ఇచ్చున్నాడు, ఒకరికి దేవుడు ఒక స్వరాన్ని ఇచ్చున్నాడు. ఆమేన్. మరి ఇలాగే చేయగలిగిన వాడు ఎవడంటే కేవలం దేవుడు యొక్క ప్రవక్త మాత్రమే. ఆమేన్. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉంటాయి అని బైబిల్ చెప్తా ఉన్నది. అంటే దేవుడు వారికి వారి ఆత్మని వారి యొక్క స్వాధీనంలో పెట్టుకునే శక్తిని ఇచ్చున్నాడు. మరి ఈరోజు మన ఆత్మలు ఉండవు, అవునా కదా? మనకి కొన్ని వస్తువులు తింటే అరగదు. ఎస్తాను గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పలే, సమాధానం రావాలా? కానీ అవి మన ముందుకు రాగానే మా అమ్మాయి చెప్తుంది, ఎస్తారు చెప్తుంది, ఏం జరిగింది? మన ఆత్మలు మన స్వాధీనంలో ఉండవు. చిన్నదే మీకు చెప్పే పెద్దది చెప్పటల్లా. కొన్నిసార్లు మనం కంట్రోల్లో ఉండమండి. అయితే దేవుని యొక్క ప్రవక్తలు ఎల్లప్పుడూ వాళ్ళు కంట్రోల్లోనే ఉంటారు. దేవుడు యొక్క దైవజనులు అలాగున్న వాడిని దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు దేవుడు ఆయన వాడుకుంటున్నప్పుడు ఆయన సమాధిలోకి వెళ్ళి చూశాడు, అమ్మ నీ కుమారుడు ఇక్కడ లేడు. పాతాళలోకి వెళ్ళి చూసా, నీ కుమారుడు అక్కడా లేడు. ఏమంటుంది? నువ్వు ఎక్కడే ఉన్నావు, ఎప్పుడు పోయి అనదా? అల్లా నేను నీ మాట నమ్ముతున్నాను. ఆమేన్. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అమ్మ నీ కుమారుడు సమాధిలో లేడు, పాతాళంలో లేడు. అయితే నీకు సంగతి చెప్పనా, మరి ఈ రెండు చోట్ల లేకపోతే నీ కుమారుడు పరదేశంలో ఉంటాడు. మరి పిలవమంటావా? అక్కడి నుంచి పిలవమంటావా? అమ్మంటుంది, అయ్యా వద్దు, ఒక దినము దేవుడు సహాయం చేస్తే మేమే అక్కడ పోయి మా కుమారుని చూస్తాం. ఏమా ధైర్యం ఉందా? ఏం చెప్పట్లేదు ఎవరు, గట్టిగా చెప్పండి. మన ఇళ్ళలో ఏమైనా చనిపోతే మనం ఎలాగుంటాం చెప్పండి? భోజనం నో, స్నానం నో, స్త్రీలైతే ఇంట్లో వంట నో, పురుషులైతే బయటికి వెళ్ళి పని నో. ఎంతకాలం? అన్లిమిటెడ్. అయితే నీ విశ్వాసం ఏంటి అంటున్నా ఈ రాత్రి. నేను ఒక దినం వాళ్ళని చూస్తాను, నీ విశ్వాసం కలిగి ఉన్నావా? నా మాట మీకు అర్థమవుతున్నదా? వాళ్ళు వాక్యానుసారంగా జీవించిగా నిద్రించినట్లయితే నీవు కూడా వాక్యానుసారంగా జీవించి నిద్రించినట్లయితే నీకు ఒక విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము నేను మళ్ళా వాళ్ళని చూస్తాను. గట్టిగా చెప్తామా? గట్టిగా చెప్తామా? ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసిన ఒక 88 సంవత్సరాల వృద్ధుడు ఉన్నాడు. ఆయన పేరు, ఆయన ఒక సాక్ష్యం ఇలా రాయబడింది, ఎఫ్ బోస్వర్త్. అమెరికా దేశంలో చాలా పెద్ద దైవజనుడు ఆయన, చాలా గొప్ప పరిచయం చేసిన వ్యక్తి. హల్లెలూయా. అనేక సంవత్సరాలు దేవుడు యొక్క పరిచయం చేసి ఆయన ముగింపుకు వచ్చి ఒకరోజు మనసులో అలా కదలకుండా పడుకున్నాడు. ఇంట్లో వాళ్ళు కదిపారు, ఆయన కదపట్ల. లేపడానికి ప్రయత్నించారు, ఆయన లేవట్లా, కదలటల్లా. ఇక అందరికీ న్యూస్ పంపించారు, ఇక ఈయన అయిపోయాడు, ఇంక లాస్ట్ ఉన్నాడు. అంతలో ఇందాక మనం మాట్లాడకుండా ఆ దైవజనుడు కూడా పిలిచారు, ఆయన కూడా అక్కడికి వెళ్ళాడు. అప్పటికి ఈయన ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన వాళ్ళు 6 తిరిగి లేచున్నారు. అప్పటి వరకు ఆయన ఒక పరిచర్లో, ఈయన అక్కడికి వెళ్ళి చేరున్నాడు. ఆ మంచం మీద పడుకున్న సహోదరుడు చేయబట్టుకొని ఇతను అన్నాడు, సహోదరుడా ఎఫ్ బోస్వర్త్ అన్నప్పుడు ఆయన ఎక్కడో మైండ్ అంతా ఎక్కడో ఉన్నది. ఆ లోపల ఈయన మాట లోపల వినబడుతుంది. నిదానం కళ్ళు తెచ్చి ఇలా చూశాడు. బ్రదర్ నువ్వు వచ్చావా? అవును నేను వచ్చాను. నీ గురించి తెలిసింది, నీకు బాగలేదని, మంచంలో ఉన్నావని, అనారోగ్యం ఉన్నావని, నీకు కష్టం అంటున్నారని, ఇదే చివరి చూపడ్డా నాకు తెలిసింది. నేను ఇక్కడికి వచ్చా, నన్ను నీకు ప్రార్థన చేయమంటావా? నన్ను నీకు ప్రార్థన చేయమంటావా? ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనమే మంచంలో ఉన్నాం అనుకుందాం. ఆ దేవజనుడు ఆల్రెడీ చనిపోయిన అప్పటికి 6 పైకి లేపాడు అనుకుందాం.
ఇప్పుడు అలాంటి ఆయన మన ఇంటికే వచ్చి మన మంచం మీద కూర్చొని మనం చేయబెట్టుకొని నన్ను నీ కొరకు ప్రార్థన చేయమంటావా అంటే మనం ఏమంటాం? ఇక్కడున్న వాళ్ళు ఎవరికొల్ల నా కొరకు చెయ్యొద్దని వాళ్ళు చెయ్యొద్దంట. ఎవరైనా చెయ్యొద్దంటే మనం ఏమనుకుంటాం? ఇది చచ్చే ముందు పిచ్చి వచ్చింది అనుకుంటాం. ఎందుకంటే కొన్నిసార్లు నువ్వు దేవుడి మీద కలిగి ఉన్న విశ్వాసం ఇతరులకు పిచ్చిలాగా కనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఆయన చేయబెట్టుకొని ప్రార్థన చేయడానికి చేయి తీసుకుంటున్నప్పుడు ఆయన అంటాడు, చేయి లాక్కోండి బాకి, నా కొరకు ప్రార్థన చేయొద్దు. నువ్వు ఎందుకని ప్రార్థన చేయొద్దు? నువ్వు తిరిగి లేవాలని లేదా? నాకు లేదు. ఎందుకని? నాకు 19 సంవత్సరాల వయసుప్పుడు నుంచి ఈ సమయం ఎప్పుడు వస్తాను ఎదురు చూస్తున్నా. నా కొరకు దేవుడు పరలోకంలో ద్వారం తెరిచి ఆయన పిలుస్తావు అంటే నన్ను నాపుతావు పైకి పానేయకుండా. నువ్వు ఉన్నదా ధైర్యం అంటావు. ఈ రాత్రి మరణ పంచు మీదకి మనం వచ్చినప్పుడు మనం ఆ ధైర్యం కలిగి ఉన్నామా అంటున్నా. ఎలాగా? నీకున్న విశ్వాసం బట్టి. నీకున్న విశ్వాసం ఏం మాట్లాడుతుంది? ఈ రాత్రి జ్ఞాపం చేసుకో. నాకున్న బలహీనత అని నువ్వు పదే పదే బలహీనత జ్ఞాపం చేసుకుంటున్నావా? యేసుక్రీస్తు యొక్క రక్తము నీకు బలం ఇచ్చిందని దాన్ని జ్ఞాపం చేసుకుంటున్నావా? నీ కళ్ళకి కనిపించే చూస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చని చూస్తున్నావా? ఇమాన్. దేవుడు అబ్రహాంకి శారాకి వాగ్దానం ఇచ్చి వెళ్ళిపోయాడు. శారా అన్నది ఆయన వచ్చాడు వాగ్దానం ఇచ్చి నేను మాత్రం ఇంతే ఉన్నా. అయితే అబ్రహాం ఏం చూశాడంటే శారా నడిచి వస్తా ఉంటే శారా ఇలా నడుచుకుంటూ వస్తుంది ఆమె కర్రబెట్టుకుని ఇలాగా. అబ్రహాంకి ఏం కనిపిస్తుందంటే ఆమె పిల్లల్ని ఎత్తుకుని వస్తున్నట్టు కనిపిస్తుంది. ఆమె చూడటానికి ఎలాగున్నది? సాధ్యమైన పిల్లలు కట్టం. శారా పిల్లలు కట్టదంటే శారా నమ్మలా, కానీ శారా కట్టదంటే అబ్రహాం నమ్మాడు. ప్రజలో కాంపౌండర్గా ఈరోజు మన ఇళ్ళల్లో కూడా అంతే. నువ్వు స్వస్థపడతావంటే ఏమో నీ పిచ్చి, నేను ఎప్పుడు పడాల్సి వస్తా. ఎవరు నమ్మాలా? బైబిల్ అంటే ఉంది నీ విశ్వాసం నేను స్వస్థపరచును. ఏమా? అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చి వెళ్ళిపోగానే దేవుడు అలా పంపించి బాయ్ బాయ్ చెప్పి వీడుకోలు చెప్పి వెనక్కి వచ్చి శారా గర్భసంచి దగ్గర చేయబెట్టి, శారా లోపల ఏమైనా కదులుతుందా? ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఇప్పుడే వచ్చాడు, అలాగే వెళ్ళాడు, ఇప్పుడు 1 నిమిషం కూడా కాలేదు, అప్పుడే కదులుతాడు లోపల. దేవుడికి 1 నిమిషం అంటే చాలా ఎక్కువ అండి. అర్థమవుతుందా మీకు? 1 నిమిషం అంటే ఆయనకి చాలా ఎక్కువ. మీకు చిన్న సంగతి చెప్పాలా? ఒక నిజమైన దేవుని యొక్క దూత 1 సెకండ్లో ప్రపంచాన్ని మొత్తం 8 సార్లు తిరిగి వస్తాడు. మరి దేవుడికి 1 నిమిషం అంటే మరి మన సంగతి ఏంటి? ఎలాంటి విశ్వాసం ఈరోజు మనం కలిగి ఉన్నామంటున్నా? పరిపూర్ణమైన విశ్వాసం దగ్గర మనం రావాలా? ఏమని గమనించండి. వినినవి ఉన్నావనిటకు రుజువై ఉన్నది. నువ్వు ఏమిన్నావో అవి ఉన్నాయని నమ్మాలా. ఏమన్? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు మొదట వాక్యం విను, తర్వాత దాన్ని నమ్ము, ఆ తర్వాత నువ్వు పలుకు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే వింటున్నాం, నమ్మట్లా, పలుకుతున్నాం, కలగట్లా. ఎప్పుడు కలుగుతాయి? ముందు విను, విశ్వాసం రావాలా, అప్పుడు దాన్ని నమ్మాలా, ఆ తర్వాత నమ్మిందా నువ్వు పలుకు, అది ఖచ్చితంగా కలుగుతుంది. హల్లెలూయా. అది అసాధ్యమైనప్పటికీ దేవుడు సాధ్యం చేయగల సమర్థుడై ఉన్నాడు. ఎందుకంటే నిన్ను బట్టి నువ్వు పలకటలా, నీలో ఉన్న విశ్వాసం బట్టి, ఆ విశ్వాసం దేవుడిచ్చేది కాబట్టి దాన్ని బట్టి నువ్వు పలుకుతున్నావు కాబట్టి దేవుడు కార్యం చేసే దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, by faith we will go to the other dimension. ఈరోజు విశ్వాసం యొక్క ముగింపు ఏంటి? 2 రకాల విశ్వాసం. భౌతికమైన విశ్వాసము, ఆత్మ సంబంధమైన విశ్వాసము. శరీర సంబంధమైన విశ్వాసము నీకు బయట ఉన్నాయి, వీటిని బట్టి నువ్వు నమ్ముతూ ఉంటావు, నువ్వు చూసి నమ్ముతూ ఉంటావు. అవునా? కొన్ని ముట్టుకొని నమ్ముతావు, కొన్ని తిని నమ్ముతావు, కొన్ని తాకి నమ్ముతావు, కొన్ని విని నమ్ముతావు. అయితే నువ్వు అన్నీ నమ్మలేవు. ఒక్క విశ్వాసం ద్వారా మాత్రమే నువ్వన్నీ నమ్మగలవు. హల్లెలూయా. మన కళ్ళకు గంతలు కట్టారు, చేతితో వస్తువు పెట్టారు, ఇదేంటో చెప్పమన్నారు. మీరు ఒక పేరు చెప్పండి, వాడు అంటాడు నేను నమ్మను ఇది అంటాడు. దాన్ని చేతితో పట్టుకున్నాడు, ఆయన నమ్మలేడు. అప్పుడు కళ్ళతో చూడాలా, అప్పుడు నమ్ముతానంటాడు. అంటే ఏదో ఒక ఇంద్రియంతో నువ్వు అన్నిటిని నమ్మలేవు, కానీ ఒక్క ఇంద్రియం అన్నది, దాని పేరు విశ్వాసము. దాంతో నువ్వు సమస్తము నమ్మగలవు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆ 6వ ఇంద్రియము దేవుడి దగ్గర నుంచి వచ్చేది. 5 శరీరంలో ఉన్నాయి,
ఆరోది దేవుని లోపల పెట్టున్నాడు. ఈరోజు మనకి కావాల్సింది అదే. ఆ విశ్వాసము క్రియారూపంలోకి మన జీవితాల్లోకి రావాలా. దేవుడు రంగం మీదకి వచ్చింది, అందుకనే ఆయన మన మధ్యలో కనబడడు, ఆయన మనం ఉన్నాలని నమ్మాలా. అదే దేవుడి పట్ల మనం కలిగి ఉన్న విశ్వాసం. ఏమన్ కొన్నిసార్లు మనం ఎక్కడే ఉంటాం, ఎక్కడ ఉన్న వాళ్ళకి ప్రార్థన అడుగుతాం. ఈ ప్రార్థన అక్కడ దాకా ఎలా పోయింది? ప్రజలో వెళ్తుందా? ఎలాగెళ్తుందండి? ఎలాగెలవా? నువ్వు నమ్మాలా. ప్రార్థన ఎవరు అడిగారు వాళ్ళే నమ్మాలా. ఆమేన్. ప్రార్థన అవసరత ఎవరు కలిగి ఉన్నారో వాళ్ళే నమ్మాలా. నేను ఎందుకే ఎప్పుడో ఒక మాట చెప్తా, నువ్వు సంఘానికి వచ్చినప్పుడు, నువ్వు ఎటువంటి స్థితిలోకి వచ్చినప్పటికీ సంఘానికి నువ్వు ఎంత మాత్రమో అవిశ్వాసంగా ఉండొద్దు. నిన్ను బలవంతంగానే చేతిలో కూర్చోబెట్టినా ఒక్క మాటను వెళ్ళేలోపు విశ్వసించి బయటికి పో. నువ్వు ఏం నమ్మావో దేవుడు దాని మీద పని చేసి వెళ్తాడు. ఒక్క మాట నీకు చాలండి. ఒక్కసారి నువ్వు ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉన్నావంటే దేవుడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టిపోడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి. కానీ విశ్వాసం ద్వారా వాక్యమును అతడు పట్టుకున్నప్పుడు అతడు మరి యొక్క పరిమాణంలోకి వెళ్ళును. ఇప్పుడు హానోకు వాక్యం పట్టుకున్నాడు, లాస్ట్కి ఎక్కడికి వెళ్ళాడు. ఏలియా వాక్యం పట్టుకున్నాడు, లాస్ట్కి ఎక్కడికి వెళ్ళాడు. ఊహించగలమా? ఆశ్చర్య విషయం ఏంటంటే హానోకు మరణించాడా? నమ్ముతాం మనం చూడలే కదా. ఆదికాండంలో హానోకు పరలోకానికి వెళ్ళినప్పుడు మనం చూసామా? నమ్ముతామా? ఎందుకని? నేను చెప్పనా? దేవుడు ఇంటి రాసి పెట్టాడు. ఆమేన్. హానోకుని మాదిరిగా పెట్టాడు ఆయన. ఇప్పుడు ఆయన హానోకుని తీసుకెళ్ళిన దానికి ఒక రుజువు బైబిల్లో కనిపిస్తున్నది. ఏలియా పైకి వెళ్ళిన దానికి ఒక రుజువు బైబిల్లో కనిపిస్తుంది. మరణించి మోషేని బండలో పాతి పెట్టిన తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మరణించిన మోషేని బండలో తీసాని కొండ మీద పెట్టాడు. ఆమేన్. పైకి వెళ్ళిపోయిన ఏలియాని కిందకి పిలిచాడు, వాడితో మీటింగ్ పెట్టాడు కొండ మీద. ప్రైజ్ ది లార్డ్. దాని అర్థం ఏంటంటే చనిపోయిన వాళ్ళని పైకి లేపగలడు, పైకి వెళ్ళి కింద దింపగలడు, కింద ఉన్న పైకి తీసిపోగలడు. నమ్ముదామా? దేవుడి దగ్గర 2 గుంపులు ఉంటాయి. 2 గుంపులు ఎత్తబాటులో ఉండేది. ఏంటి ఆ గుంపులు అంటే, చనిపోయి పాతి పెట్టబడి దేవుని ముందు నమ్మకం ఉంచి వాడు తిరిగి లేవటం ఒక గుంపు, జీవిస్తూ శరీరం మార్చబడి దేవుళ్ళలోకి పోయే గుంపు. ఈ 2 గుంపులు దేవుడి దగ్గర ఉండేది. ఇప్పుడు ఈ రెండింటిలో నువ్వు ఏదో రకంగా నువ్వు దేవుడి యొక్క సన్నిధి అంటే పరలోకం చేరాల, మేఘాల మీదకి అక్కడి నుంచి దేవుడి దగ్గరికి చేరాల. ఇప్పుడు నేను ఏం నమ్మాలంటే ఇక్కడి నుంచి మేఘాల మీదకి ఎలా పోతా? నేను వెళ్తామా? ఎగురుతామా? ఇందాకనుకున్నాం పైకి ఎగిరితే కింద పడతాం. కానీ నీవు విశ్వాసంలో పైకి ఎగిరినప్పుడు కింద పడవు. ఈ రాత్రి మనం తెలుసుకోవాల్సిన సంగతి అది. ఇప్పుడు హానోకు భూమి మీద ఉన్నాడు. భూమి అంటే గురుత్వాకర్ష శక్తి కలిగి ఉండేది. ఏది ఇక్కడి నుంచి పడేస్తే కిందకి లాగేస్తుంది. నిజమేనా? మరి హానోకుని కిందకి లాగాలి కదా. హానోకుని కిందకి లాగాలి కదా. ఎందుకని లాగాల కిందకి భూమి? మీరు గమనిస్తే భూమి నుంచి మీరు పైకి వెళ్తున్న కొద్దీ మేఘాలు కనిపిస్తాయి. ఈ మేఘాలు అంటే ఇంకా పైకి వెళ్తే మీరు అక్కడ వస్తువుని పడేసేలా రండి, ఒక 10 ఏళ్ళకి 5 ఏళ్ళకి వెళ్ళండి, మళ్ళీ అది అక్కడే ఉంటుంది. అంటే భూమి దీని యొక్క శక్తి కొద్దిగా ఎత్తు వరకే పనిచేస్తుంది, దాని తర్వాత పని చేయదు. మేఘాలు దాటి పైకి పోయిన తర్వాత ఈ భూమి యొక్క శక్తి పని చేయదు. అదే రీతిగా విశ్వాసం నీవు కలిగి ఉన్నప్పుడు నీ మీద ఈ భూమి యొక్క శక్తి పనిచేయదు. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళే వారి మీద భూమి తన యొక్క గురుత్వాకర్ష శక్తిని వెనక్కి తీసుకుంటుంది. హల్లెలూయా. ఇంతకుముందు మనం చూసాం సైకిళ్ళు వచ్చినాయి, మోటార్ సైకిళ్ళు వచ్చినాయి, 3 చక్రాల బళ్ళు వచ్చినాయి, 4 చక్రాల బళ్ళు వచ్చినాయి, వేగంగా వెళ్ళే కార్లు వచ్చినాయి, దాని తర్వాత పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినాయి, దాని తర్వాత హెలికాప్టర్ వచ్చింది, దాని తర్వాత విమానం వచ్చింది, దాని తర్వాత రాకెట్ వచ్చింది. ఈ కార్లు కూడా ఇప్పటికి కిందే పోతున్నాయి. నేను అప్పుడప్పుడు ప్రశాంత్ అంటూ ఉంటా, ఇలా వెళ్ళేటప్పుడు సిగ్నల్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉంటుంది, ప్రశాంత్ పైనుంచి పోనీ అంట. ఎట్ట పోతుంది? అవుతుందా? అవదు. కానీ నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు భూ సంబంధంగా నువ్వు పైకి పోలేవచ్చు, కానీ విశ్వాసంగా నువ్వు ఒక దినం పైకి వెళ్ళేవాడిగా ఉన్నావు.
Amen. కాబట్టి నీ విశ్వాసం యొక్క గురి ఎక్కడ ఉండాలంటే కేవలము దేవుడి మీద మాత్రమే ఉండాలి. నువ్వు సంఘానికి వచ్చినా, సంఘంలో పరిచయం చేసినా, సంఘానికి ఆత్మలు సంపాదించినా, నువ్వు ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా, నీ యొక్క విశ్వాసం మాత్రము కేవలము దేవుడి మీదే ఉండాలి. నిన్ను పొగిడినా నీ విశ్వాసం దేవుడి మీదే, నిన్ను తిట్టినా నీ విశ్వాసం దేవుడి మీదే, నిన్ను నిందించినా నీ విశ్వాసం దేవుడి మీదే. ఏ ఒక్కరినో బట్టి నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. ఆమేన్. లోకం ఉన్నది నీకున్న విశ్వాసం తీసేయటానికే, అపవాదం ఉన్నది నీకున్న విశ్వాసం చంపేయటానికే. నువ్వు కలిగిన మండబడే విశ్వాసం నువ్వు కలిగి ఉంటే వాడు దాని మీద చన్నీళ్ళు పోస్తాడు. ఎందుకంటే నీ విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు వాడికి అవమానంగా ఉంటుంది, భారంగా ఉంటుంది, వాడికి శ్రమగా ఉంటుంది, వాడికి శోధనగా ఉంటుంది, వాడికి ఇబ్బందిగా ఉంటుంది. అదే సమయంలో అదే విశ్వాసం దేవుడికి సంతోషంగా ఉంటుంది. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాం? బైబిల్ అంటుంది దేవుడికి ఇష్టడై ఉండవలెను. ఆమేన్. దేవుడికి ఇష్టం ఎలాగ ఉండాలా? దేవుడు ఏం చెప్తే నువ్వు అది నమ్మితే అప్పుడు దేవుడికి ఇష్టడవుతావు. ఆమేన్. ఒకసారి దేవుడు నోవా అని పిలిచాడు. నోవా పైకి చూడు అన్నాడు. చూస్తున్నా ప్రభు అన్నాడు. మేఘం కనిపించిందా? కనిపించింది. లోపల నీళ్ళు ఉన్నాయా? ఉన్నాయి ప్రభు. పైనుంచి వర్షం వస్తుందా? వస్తుంది. భూమి అంతా నిండిపోయిందా? నిండిపోయింది. అందరూ చనిపోతున్నారా? చనిపోతున్నారు. ఆ రెండు కొండల మధ్య వాడ కనిపించిందా? కనిపించింది. ఎవడికి కనబట్టల్లా? ఎలాగా? ప్రజలో ఇప్పుడు చిన్న మాట చెప్తా, మీకు కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. భూమి మీదకి టీవీ ఎప్పుడు వచ్చింది? టీవీ మన ఇళ్ళల్లో ఉంటుంది కదా, సాతాను పెట్టా. అది ఎప్పుడు వచ్చింది? వినబట్టి ఎవరు సమాధానం చెప్పరు. సాతాను పెట్టడానికి ఎందుకు చెప్తారు? అయితే వాస్తవానికి అబ్రహాం దగ్గర ఉందా టీవీ? ఏదేం తోటలో ఆదాం దగ్గర ఉందా టీవీ? నమ్మగలరా? హానోకు దగ్గర ఉంది టీవీ? ఉన్నదండి. టీవీ అంటే దానికి ఏ కనెక్షన్ లేకుండా ఎక్కడో ఎక్కడ కనిపిస్తున్నాయి. అవునా? అబ్రహాం ఏం చూశాడు? అవి ఇంకా రాలా, వచ్చి నేను చూసా అంటున్నాడు. నోవాహు ఇంకా రాలా, నేను వచ్చి చూశాను అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు నిజమైన టీవీ అంటే చూపించాడు. టీవీ అంటే చాలామంది టెలివిజన్ అనుకుంటున్నారు. కాదండి, ట్రూ విజన్, నిజమైన దర్శనం. అది ఈరోజు మనకు కావాలా. నిజమైన దర్శనం నీవు కలిగి ఉన్నప్పుడు అది ఇచ్చిన వాడు దేవుడు అయి ఉంటాడు. ఆమేన్. అబ్రహాం పిలిచింది ఎవరు? అబ్రహామా నువ్వు బయటికి రా అన్నాడు. ప్రభా ఎక్కడికి వెళ్ళాలి అన్నాడా? పోయినసారి కూడా చెప్పురా మీకు, ఇళ్లల్లో భర్త పిలిచినప్పుడు బయటికి వెళ్దాం పదా. ఎక్కడికి? ఎక్కడికి? అదేంటది? రావా? చెప్తే గారు రాను. రావా? రాను. అందుకే నేను బయటికి తీసుకుపోను. నేను అయిపోయా. ఒక కారణం కావాలా? మనమేమో కారణం లేకుండా రాము. అక్కడ ఆపేయడానికి కారణం కావాలా? మీకు బయటికి వెళ్ళడానికి ఏంటో అన్ని పిన్ పాయింట్ తెలియాలి మనకి. అబ్రహామును దేవుని పిలవగానే ఓకే ప్రభు వస్తున్నా అన్నాడు. సరే వెళ్దాం పదా. వెళ్దాం పదా. ఎక్కడికి అడిగిందా? అనగల గట్టిగా చెప్పండి సమాధానం. ఇట్టించే రావాలి నాకు గట్టిగా. వాక్యానుసారంగా నడిచే భర్తని మిమ్మల్ని ఎప్పుడైనా కానీ పిలిస్తే మీరు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎక్కడికి నడకుండా వచ్చేయండి. ఒకటో రెండో వచ్చినాయి ఆమెల్లో. సమస్య కూడా చెప్పాలిగా. భర్త మీద భార్యకి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేనప్పుడు ఆమె అడుగుతుంది ఎక్కడికి అంటది. నేనేం చేయాలి ఇప్పుడు? నమ్మకం కలిగించాలా. యేసుక్రీస్తు ఇప్పుడు సంఘానికి ఆయన భర్త అయి ఉన్నాడు. ఆమేన్. మనం భార్య అయి ఉన్నాం. ఆయన శరీరంతో పోల్చుకుంటే మనం ఆయన భార్య అయి ఉన్నాం. అందుకని బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, ఆత్మయు పెళ్లి కుమారుడు రమ్ము అని చెప్పుచున్నాడు, వినువాడు రమ్ము అని చెప్పవలను. ఆయన రమ్మని రెడీ అంటమే, ఎక్కడికైనా ప్రశ్న లేదు. ఇక్కడ వెళ్ళిపోవడానికి రెడీ. నీ విశ్వాసం ఎలాగ ఉండాలంటే ప్రతి గడియ రెడీగా ఉండాలి. మన ఉదయము బయట దేశంలో ఒక సహోదరుడు మన మధ్యలోకి వచ్చాడు. ఆయనతో కూర్చొని టిఫిన్ చేస్తూ ఉన్నాం. కొద్దిగా ఆలస్యమైంది. నేను ఏదో ఫోన్లో ఏదో మాట్లాడుతూ ఉన్నాను. ఫోన్ ఇలా పెట్టేప్పటికి ఆ సహోదరుడు లేడు పక్కన. వాళ్ళు మిస్సెస్ని అడిగాను, అమ్మ ఏడి? ఏం తెలియదు బ్రదర్, నేను కూడా చూడలేదు అంటున్నది. ఏమంటే టైం చూసా 10 గంటల 30 నిమిషాలు అయింది. పర్లేదులే అన్న. అదేంటి బ్రదర్ ఏమైంది అన్నది.
ఉదయం 6 నుంచి 9 లోపు అయితే కన్ఫ్యూజ్ అవ్వాలి, ఇప్పుడు పర్వాలేదని చెప్తా. ఎంతమందికి అర్థమైనది? అర్థమైన వాళ్ళకి సంతోషంగానే వచ్చింది. ఎందుకంటే వాక్యానుసారంగా ఈ భూమి మీద ఈ దేవుడి దగ్గరికి ఎత్తబాటుకి దేవుడిని తీసుకుపోయే సమయం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో. అవునా? ఆ టైంలో మిస్ అయితే కంగారు పడాలా, వాళ్ళు వెళ్ళిపోయారు మనం వదిలేశారని. ఆ టైం కాకుండా వెళ్తే ఎక్కడికి కూడా మళ్ళీ వస్తాడు. ఈరోజు జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలని ప్రతి గడియ సిద్ధపడి ఉండాలి. ఆమేన్. రెండో మాట మీరు చెప్పండి. ఇక్కడ నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు, నమ్మకంగా ఉన్నావు, వాక్యానుసారంగా ఉన్నావు, ప్రార్థించావు, మొరపెట్టావు, కన్నీరు కాచావు, నీ మీద నిందలు వచ్చినా, శోధనలు వచ్చినా, అబద్ధాలు నీ మీద పడినా, అనేక మంది దాడి చేసినా, నువ్వు వాక్యం కొరకు ప్రయాస భారం కలిగి నువ్వు నమ్మకంగా జీవించినప్పుడు నువ్వేం పొందుకుంటావు? ఒకరోజు పేతురు యేసుక్రీస్తు పక్కన వెళ్తున్నాడు. సిలోమె కొనటి దగ్గర కళ్ళు ఇచ్చాడు, బెతెస్దా కొనటి దగ్గర కాళ్ళు ఇచ్చాడు. ఆ రోడ్డు మీద పోతున్న విధురాలి కుమారుని పైకి లేపాడు. యాయిరు ఇంటికి పోయి కుమార్తెను పైకి లేపాడు. కుష్ఠవ్యాధిగ్రస్తుడికి స్వస్థ ఇచ్చాడు. ఇవన్నీ చూస్తున్నాడు పేతురు. చూసి, ప్రభువా వాళ్ళందరికీ అవన్నీ ఇచ్చా, మరి మాకేమిస్తావు? అస్సలు ఆగడు పేతురు, అస్సలు ఆగడు. అడిగేశాడు. చూడండి, ఇప్పుడు పేతురు అడిగాడని చెప్పి యేసుక్రీస్తు పేతురుని ఏమని అన్నాడా? ఎంత చక్కగా సమాధానం చెప్పారంటే, పేతురు నువ్వు సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించా, నిజమే కదా, అయితే నీకు ఇక్కడే నువ్వు పైన ఇస్తానన్నాడు. ఆమేన్. ఇప్పుడు పైన ఎక్కడ కనిపించింది? ఇలా చెప్తానండి మీకు కూడా. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఏమీ లేదు కానీ పైన స్థలం ఇస్తాను 2 సెంట్లు. పాస్టర్ గారు అసలు మేము పైకి వస్తామా అంటున్నాం. ఏ బలంగా రావట్లేదు చూడండి. రాకపోతే 2 సెంట్లు పోతాయి. 2 సెంట్ల కోసం రావమాకండి అక్కడికి. దానికోసం ఎదురు చూసేవాళ్ళు పైకి రాలేరు. దేవుని యొక్క రాజ్యంలో దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన నివాస స్థలం ఉన్నది. అక్కడికి రమ్మంటున్నా. నేను మిమ్మల్ని వెళ్ళమని నేను రానన్నట్టు, నేను మిమ్మల్ని రమ్మంటున్నా, నేను కూడా అక్కడికి వెళ్దామని. అందుకనే సిద్ధపడుతున్నాం. సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్న సంగతి ఏంటంటే, పేతురుతో దేవుడు అంటున్నాడు, ఇదిగో పేతురు, తీర్పు దినం ఒక దినం వస్తుంది. వచ్చినప్పుడు పరలోకంలో 12 సింహాసనం ఇటు పక్కన ఉంటాయి, 12 సింహాసనం ఇటు పక్కన ఉంటాయి, ఇటు పక్కన నేను కూర్చొని ఉంటా. ఇటు పక్కన పాత నిబంధనలో ఉన్న యాకోబు సంతానం సంబంధించిన 12 మంది గోత్ర పెద్దలు ఇటు పక్కన కూర్చుంటారు. ఇటు పక్కన అపోస్తలులు 12 మంది కూర్చుంటారు. దాంట్లో మొదట కూర్చి నీకే ఇస్తా పేతురు. ఏమా ఇంకేం కావాలా? మీరు బైబిల్ చూసారా? తర్వాత మళ్ళీ ప్రశ్న అడగల, నాకేమిస్తాం ప్రభు అని పేతురు. ఎక్కడిస్తానన్నాడు? పరలోక రాజ్యంలో పునఃస్థాపతిథి యందు నీకు ఆ స్థానం ఇస్తానన్నాడు. ఏమేన్. ఇప్పుడు ప్రభు అవన్నీ ఎప్పుడవుతాయి కానీ ఇక్కడేమి ఇస్తామన్నాడా? ఈరోజు మన విశ్వాసం ఎలాగున్నది? గట్టిగా చెప్పాడు, త్వరగా చెప్పాడు నాకు సమాధానం. విశ్వాసం గురించి మాట్లాడుతున్నా. 2 రకాల విశ్వాసాలు ఉన్నాయి. ఆ రెండోది ఏంటో మనకు తెలియాలి. మొదటిది ఏంటో తెలియాలి, రెండోది ఏంటో తెలియాలి. మొదటిది ఈరోజు మనం అనుకునేది ఏంటంటే భూ సంబంధమైన విశ్వాసం. నాకు, నేను, నాది, మేము, మాకు, ఇది భూ సంబంధమైనది. స్వార్థంతో కూడిన విశ్వాసము, కంటికి కనిపించేవాడు నమ్మే విశ్వాసం. రెండోది ఏంటంటే ఈ శరీరం దాటి దీన్ని జయించి నువ్వు ఆత్మతోనూ దేవుని యొక్క వాక్యాన్ని నమ్మినప్పుడు దేవుడు నీకు ఇచ్చే స్థానం ఏదైతే ఉందో దాన్ని ముందుగానే చూసేదే నిజమైన విశ్వాసం. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి నా విశ్వాసం ఏం చేయాలంటే, నేను దేవుడు ఎక్కడున్నాడో అక్కడికి పోవాలా. ఏమేన్. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం, భూమి కిందకి లాగేస్తుంది. భూమి ఏం కలిగి ఉందంటే గురుత్వాకర్షణ శక్తి. ఇక్కడ మనం ఉన్నాం. ఏమేన్. ఇది కరెక్ట్గా మాట్లాడితే ఇది మొదటి పరిమాణం. దీనికన్నా కొద్దిగా పైన, మనకన్నా కొద్దిగా పైన ఆకాశం, ఈ మధ్యలో మేఘం, దాని కింద మనం, ఆకాశం పైన శూన్యం. సరే, ఎందుకు ఒక చిన్న మాట మాట్లాడతా. ఎందుకు దేవుడు ఎక్కడ ఉంటాడు? మనం భూమి మీద ఉన్నాం. భూమి కింద పాతాళం, భూమి మీద మనం, మన పైన పరదేశం. సరే, ఇప్పుడు మాట్లాడుకుందాం. చనిపోయిన పరిశుద్ధులు ఎక్కడుంటారు? ఏమి రాత్రి నాకు అస్సలు కంప్లీట్ చేయాలి లేదు, నాకు మెసేజ్ ఎందుకని పూట. చనిపోయిన పరిశుద్ధులు ఎక్కడుంటారు? ఇంతకు మాట్లాడుకున్నాం. ఒక దైవజనుడు సమాధి లోపల చూసి నీ కుమారుడు ఇక్కడ లేడన్నాడు, పాతాళం లేడన్నాడు, పరదేశం ఉన్నాడు అన్నాడు. అంటే సమాధి ఎక్కడుంది?
నీ కాళ్ళ కింద. చాలా జాగ్రత్త చెప్తాను, కొంచెం జాగ్రత్తగా రండి. రాత్రిపూట కలలు తెచ్చుకోమాకండి ఎవరు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని పాతి పెట్టడానికి గుంట ఎంతలో దవ్వుతారు? ఆశగా రాత్రి పుట్టండి చెప్పమాకండి. ఎంత? వెడల్పు 3, పొడవు 6, లోతు 6. నేను తవ్వుతాను, కొంచెం బలంగా తవ్వాలి, అడుగుని పెట్టాలనుకొని 15 అడుగులు 20 అడుగులు తవ్వరండి. అపార్ట్మెంట్కి పునాదులు వేసినట్టుగా తవ్వడం. 6 అడుగుల దగ్గర ఆపేస్తారు. ఎందుకంటే 6 అడుగుల కింద నుంచి పాతాళం బిగిన్ అవుతుంది. ప్రజలో 6 అడుగులు పైనుంచి పరదేశి బిగిన్ అవుతుంది. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? సమాధి పైన, పరదేశి కింద. మన కింద సమాధి, దాని కింద పాతాళం. మనం ఇక్కడ, మన పైన పరదేశ్. ప్రజలో ఇప్పుడు మనం ఏ పరిమాణంలో ఉన్నాం? 1లో ఉన్నాం. ఇంకో మాట చెప్పనండి. 2 కొరింథీ 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుళ్ళో ఉన్న ఒక మనిషి నాకు తెలుసు, అతిశయపడదు నాకు తగదు, కానీ అతిశయపడాల్సి వచ్చింది. నేను ఒక సంగతి మీకు చెప్తా. ఏంటి ఆ సంగతి అంటే, నేను ఎరిగిన ఒక మనుషుడు 3వ ఆకాశానికి కొన్ని పోటీ నేను చూచి తిని. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎన్నోన్ని ఆకాశాలు? ఎంతమంది చూశారు 3వ ఆకాశం? సిటీలోకి వచ్చాక, అపార్ట్మెంట్లోకి వచ్చాక అసలు ఆకాశమే కనబట్టాల మనకి. ఇంకా 3వ ఆకాశం ఎక్కడ పాస్టర్ గారు? ఎన్నోన్ని ఆకాశాలు? 3వ ఆకాశం చూసారా? చూడలా. మరి పౌలు గారు ఏమంటున్నాడు? పౌలు గారు అబద్ధం చెప్పాడా? చెప్పలేదండి. నేను ఒక మనిషిని ఎరుగుదును, ఆ మనుషుడు పరలోకానికి వెళ్ళాడు, అంటే 3వ ఆకాశానికి వెళ్ళాడు, చూశానంటున్నాడు. 3వ ఆకాశానికి ఆ మనిషి వెళ్ళటం పౌలు గారు ఎలా చూశాడు? బై ఫెయిత్, విశ్వాసం ద్వారా. రాబోయే దాన్ని అబ్రహాం ముందుగా చూస్తున్నాడు. బైబిల్ చెప్తా ఉన్నది, మోషే తనకున్నది మొత్తము యావత్తు విడిచిపెట్టి, రాచరికాలు విడిచిపెట్టి, రాజయ్య ధన్యతను మొత్తం వదిలిపెట్టుకొని, క్రీస్తు నిమిత్తమైన నింద ఉత్తమమైన భాగ్యం ఎంచుకొని, క్రీస్తు ఇంకా రాలా, అబ్రహాము కుమారుడు ఇంకా రాలా, రాని దాన్ని వాళ్ళు ముందుగా చూస్తున్నారు. ఎలాగా? విశ్వాసము ద్వారా. ఆమేన్. ఈరోజు నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ఉండే వ్యక్తివి అయినట్లయితే ముందుగానే దేవుని యొక్క రాజ్యాన్ని చూసే వ్యక్తి కూడా అయి ఉన్నావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి గమనించండి, విశ్వాసం ద్వారా వాక్యం అతడు పట్టుకున్నప్పుడు అతడు మరి యొక్క పరిమాణంలోకి వెళ్ళును. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఇక్కడే ఉన్నాడు, ఇంకో పరిమాణంలో ఉన్న ఇంకొక వ్యక్తిని చూస్తున్నాడు. ఆమేన్. ఇంకో మాట మాట్లాడుకుందాం, ఇదే దానికి సంబంధించింది. స్టీఫెన్ ఎక్కడ ఉన్నాడు? స్టీఫెన్ రాళ్లతో కొట్టారు. ఎందుకని? ఆకాశము తెరవబడుటయు, మీరందరూ సిలువేసిన యేసు దేవుడు కుడిపార్శ్వన కూర్చుంటయు నేను చూసి తిని. వీళ్ళందరూ కూడా శివుని పక్క కూర్చొని చూశారు. వాళ్ళకి ఎవరు కనబట్టల్లా. ఎవరికి కనిపించింది? ఎలా కనిపించింది? బై ఫెయిత్. ఇలా మాట్లాడుకుందాం. పౌలు చూశాడు, స్టీఫెన్ చూశాడు, యోహాను చూశాడు, పేతురు చూశాడు, దానియేలు చూస్తున్నాడు, ఎహెజ్కేలు చూస్తున్నాడు, హానోకు చూస్తున్నాడు, దేవుని యొక్క దాసులు చూస్తున్నారు, పరిశుద్ధులు చూస్తున్నారు. మరి ఈ దినము కూడా దేవునికి సంబంధించిన కొద్దిమంది వ్యక్తులు ఇప్పుడు భూమి మీద జీవిస్తున్నారు. ఆమేన్. మరి ఇప్పుడు వీళ్ళేం చూడాలా? వాళ్ళేం చూస్తారో వీళ్ళదే చూడాలా. అంటే నీవు ఈరోజు ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలంటే, అబ్రహాము కలిగిన విశ్వాసం కలిగి ఉండాలా, హేబేలు కలిగిన విశ్వాసం కలిగి ఉండాలా, మోషే కలిగిన విశ్వాసం కలిగి ఉండాలా, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే ప్రతి ఒక్క పరిశుద్ధుల విశ్వాసం కలిగి ఉండాలా, ఎత్తబడే విశ్వాసం కలిగి ఉన్న హానోకు వలె, ఎత్తబడే విశ్వాసం కలిగిన ఏలియా వలె నీవు ఈరోజు విశ్వాసం కలిగి ఉండాలి. వాళ్ళు రోషం కలిగి జీవించారు. ఈరోజు మనం ఇప్పుడు ఎలాగున్నాం? ఇప్పుడు మన లోపల ఎలాగున్నా తెలుసు. ఇప్పుడు మనం కూడా రోషం వచ్చేసింది. ఇప్పుడు జీవించేయాలి. నేను కూడా కుదరదు, ఇంకా ఏదో ఒకటి నేను చేసేయాల్సిందే, జీవించేయాలి. నేను నమ్మను అసలు. దేవుళ్ళో రోషం ఎప్పుడు టెంపరీ ఉండదండి. తర్వాత దేవుడు నీదో పుట్టుకలో రోషం పెడతాడు, అది చచ్చేదాకా అలాగే ఉంటుంది. ఎందుకని చెప్పనా? గోధుమ గింజ పుట్టినప్పుడు, గోధుమ గింజ పెరిగినప్పుడు, ఇంకా పెరిగినప్పుడు, అది నాటినప్పుడు, చచ్చిపోయినప్పుడు, తిరిగి మళ్ళా వచ్చినప్పుడు, అంటే అది ఏమైనా జీవితం మొత్తం గోధుమ గింజ. మరి ఒకవేళ నువ్వు కూడా దేవుడు యొక్క విత్తనం అయితే, పుట్టినప్పుడు, పెరిగినప్పుడు, ప్రార్థించినప్పుడు, నమ్మినప్పుడు, పాట పాడినప్పుడు, ఆయన కొరకు పరిచయం చేసినప్పుడు, మరణించినప్పుడు కూడా నువ్వు ఆయన ఒక విత్తనం అయి ఉన్నావు.
అంటే అది ఎప్పటికీ మారదు. గోధుమ ఎప్పటికీ గోధుమే, గురుగు ఎప్పటికీ గురుగే. దానిలో మార్పు రాదు, దీనిలో మార్పు తేలేము. గోధుమ ఎప్పుడు గురుగు అవ్వదు, గురుగు ఎప్పుడు గోధుమ అవ్వదు. అలాగే దేవుడు యొక్క పరిశుద్ధులు ఎప్పుడు వాళ్ళు అపవిత్రులు అవ్వరు. అపవిత్రులు ఎప్పుడు కూడా పరిశుద్ధులుగా భూమి మీద ఇక్కడే ఉండిపోలేరు. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళేవాడిని దేవుడు ముందుగా నిర్ణయం తీసుకున్నాడు. ఆమేన్. నీవు దానిలో ఉన్నవాడివైతే నీ విశ్వాసము ఇక్కడ కాదు, అక్కడ ఉంటుంది. అందుకని బైబిల్ చెప్పట్లేదా, నీ విశ్వాసం ఎక్కడ ఉండాలా? ఇక్కడ కాదు, పరలోకమందు ఉన్న వాటి మీద నువ్వు విశ్వాసం పెట్టు. హల్లెలూయా. ఇవి టెంపరరీ, ఈరోజు ఉంటే రేపు పోతాయి. ఈ జీవితమే టెంపరరీ అండి. నిజమేనా? చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. చిన్నప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లడు పుట్టగానే ఎన్ని జతలు బట్టలు కొంటాం వాడికి? వారం వారం కొంటాం, నెల నెలకు కొంటాం. వాడు పుట్టేటప్పటికే సంవత్సరాలు సరిపడే కొన్ని ఇంట్లో పెడతాం. ఇలా మాట్లాడుకుందాం. వాడు పెరిగి పెద్ద 25 ఏళ్ళు వచ్చింది, ఇప్పుడు ఎన్ని కొన్నారు? వాడు కామన్ అడిగాడు, నాకు ఏమంటారు అంటే మన ప్రేమ ఏమైంది? కొంచెం తగ్గింది. చిన్నప్పుడు వాడు మన దగ్గరికి వచ్చి కొట్టాడు ఇలాగా, సంవత్సరం లోపోడు. మనం ఏం చేసాం? కొట్టామా? కొట్టనే కొట్టాం. 25 ఏళ్ళు అయినాయి, వాడు వచ్చి మళ్ళీ కొట్టాడు. ఏంటి? ప్రేమ తగ్గింది. టెంపరరీ ఇవన్నీ, భూ సంబంధమైన ఇవన్నీ అంటున్నా. నీ కుమారుడు తల్లి మీకు ఉండొచ్చు, మీ మధ్యలో ప్రేమ నేను కాదంటల్లా. అయితే టెంపరరీవి కొన్ని ఉన్నాయి, శాశ్వతమైనవి కొన్ని ఉన్నాయి. భూమి మీద అన్నీ టెంపరరీయే. నిజం చెప్పనా మీకు, ఈ భూమి కూడా టెంపరరీయే. ఇది కూడా ముగిసిపోతాను బైబిల్ చెప్పలేదా? దేవుడు ఒక వాక్యం చెప్పాడు, ఆ వాక్యం జాగ్రత్తగానండి. భూమి ఆకాశం గతించినా కానీ నా మాటలలో సున్నలను పొల్లలను పోదు, తొలగిపోదు. ఇజ్ రైట్? మరి బైబిల్లో ప్రకటన 21వ అధ్యాయం చెప్తున్నది, కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చింది. అంటే దేవుడు దీనికి కూడా ఒక సమయాన్ని ఇచ్చాడు. రెండో సంగతి, పాతాళము శాశ్వతము కాదు, అది కూడా టెంపరరీయే. శాశ్వతమైనది కేవలం పరలోకం మాత్రమే. కాబట్టి ఈరోజు నీ విశ్వాసం దేని మీద? శాశ్వతమైన వాటి మీద. నిజం తెద్దాం. కొద్ది లోపలికి పోతున్నా, కోపడు మాకండి. నమ్మేది ఎవరు? నాకు మంచి ఉద్యోగం వచ్చింది. ఎంతకాలం ఉంటుంది? 60. మీకు ఇలాంటి వాడు వస్తే 2 ఏళ్ళు, 62 ఏళ్ళు. ఆ తర్వాత అయిపోయాయి. మంచి ర్యాంక్ వచ్చింది నాకు, తర్వాత 2వ సంవత్సరం ఇంకోటికి వస్తుంది, అయిపోయాయి. అంటే భూమి మీద అన్నీ కూడా కొద్ది కాలం వరకే పనిచేస్తాయి. అవునా? నీ జీవితమే చాలా చిన్నది. బైబిల్ అంటే నీ జీవితము నీటి మీద బుడగ వంటిది, ఎప్పుడు తప్పు అంటది ఎవడో తెలీదు. పాస్టర్ గారు ఎంత భయపెట్ట మాకండి, మాకు రాత్రి పూట కాదండి. నిజం మీకు తెలియాలి, మీరు మంచోళ్ళు, అందుకని మీకు చెప్తున్నా. మిమ్మల్ని ప్రేమించి దేవుడు యొక్క వాక్యం ఇంకా మీరు బలపరచడం కోసం మీకు ఎటువంటి విశ్వాసం మీరు కలిగి ఉండాలి మీరు చెప్తున్నా. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళటానికి మనకు కావాల్సి ఏంటంటే, అవి ఇంకా రాకపోయినప్పటికీ అవి వస్తాయని మనం నమ్మే విశ్వాసం ఈరోజు మనకు కావాలా. ఆమేన్. అటువంటి విశ్వాసం ఎవరికైతే వచ్చిందో వారు దేవుని యొక్క రాజ్యం చేరేవారు అయి ఉంటారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, faith is what God wants to done. God wants done. దేవుడు ఏం చేశాడో దానిని విశ్వాసం చూస్తుంది. అవునా? మనకేంటంటే, మన ఇళ్ళలో ఎవరైనా ఉన్నారు, వాళ్ళు ఏదైనా పని చేశారనుకో, ఈ వస్తువు ఇక్కడ ఉండాలి, ఇక్కడ లేదు, ఇంకో చాట అక్కడ ఉంది, ఇంటికి వచ్చేసరికి ఏమంటాం? ఇది ఎవడో తీశాడు. అది విశ్వాసం కాదండి, అనుమానం. అది ఇది ఇక్కడ ఉండాలి, తీసేవాడు అక్కడ పెట్టాడు, అనుమానం. నువ్వు దేవుడి మీద కలిగి ఉండేది విశ్వాసం. ఈ అనుమానానికి, అపనమ్మకానికి, అవిశ్వాసానికి, విశ్వాసానికి అన్ని దగ్గరగా ఉంటాయి. చూసేటప్పుడు ఒకేలాగా అనిపిస్తాయి, అన్నదమ్ముల్లాగా ఉంటాయి, కానీ దేనికి పడదాం. విశ్వాసం పైకి పోదామంటుంది, అవిశ్వాసం కిందకి పోదామంటుంది. ఎలా పడతాయి రెండింటికి? దేవుడే వాక్యాన్ని నమ్మమంటున్నాడు, అవిశ్వాసం వచ్చి నమ్మిపోయినా పర్వాలేదంటది. రెండింటికి సరిపోదు. ఈరోజు ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలంటే, నువ్వు పైకి వెళ్ళటానికి దేవుడు ఏ సంగతులు చేశారో వాటిని నమ్మాల. ఇంకా కొద్దిమందికి ఒక అనుమానం ఉంటుంది, పాస్టర్ గారు అందరూ పైకి వెళ్తారా? ఎక్కడో హన్నోకు ఒకడు వెళ్ళాడు, ఎక్కడో ఏలియా ఒకడు వెళ్ళాడు, ఏలియా కూడా పూర్తికి వెళ్ళాడు కదా, మళ్ళీ వచ్చాడు కాబట్టి మనం వెళ్తామా?
కొద్ది కూడా సందేహపడద్దు. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, బైబిల్ 2 చోట్ల చెప్పాడు. కొరింథీయుల్లో మాట్లాడుతున్నాడు 15వ అధ్యాయంలో, దశలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మళ్ళీ మాట్లాడుతున్నాడు. మనమందరం నిద్రించము కానీ రెప్పపాటు కాలంలో కడబూర మోగగానే మనమందరము మార్పు పొందుదము. దేవుడిచ్చిన ఎత్తబాటు గురించి అపోస్తలుడైన పౌలు మనం హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మన విశ్వాసం దేని మీద అంటే దాని మీద. ఇంకెలా మాట్లాడుకుందాం, ఇది మనకి కొంచెం ఘాటుగా కనిపిస్తుందేమో. మనకి అనారోగ్యంగా ఉన్నది, ప్రార్థన చేసాం, దేవుడి యొక్క వాక్యాన్ని నమ్మాం, ప్రార్థించాం, దేవుడు సహాయం చేశాడు. అనేక సంవత్సరాల క్రితం కాచే రక్తంలోంచి మనకి స్వస్థ ఇచ్చున్నాడు. అయితే ఈ స్వస్థత శాశ్వత కాలమా? గట్టిగా రాల సమాధానం. కాదు. మరి శాశ్వతమేది? రక్షణ. దేవుడు స్వస్థత ఎందుకు ఇచ్చాడు? నువ్వు రక్షణ పొందడానికి ఆయన స్వస్థత ఇచ్చాడు. స్వస్థత అనేది దేవుడు రక్షణ కొరకు నీకేసిన ఒక చిన్న ఎర. నీకు అర్థం కావాల్సింది అది. ఈరోజు స్వస్థత చేశాడు, మనం ఎంతమంది సాక్ష్యం చెప్తాం? దేవుడు అలాగున్నాడు, ఇలాగున్నాడు. మనం ఎంత చెప్పాలో దేవుడిని అంత గణపరుస్తాం. అయితే ఎంతకి దేవుడికి స్వస్థ ఇచ్చింది దేనికి? నేను రక్షణలోకి నడిపించి నువ్వు ఇక్కడ వాటివే నమ్మావు కాబట్టి నీకు శరీర సంబంధమే స్వస్థ ఇచ్చున్నా, నువ్వు ఇంకా నమ్మితే నిన్ను పైకి తీసుకొని పోతా అంటున్నాడు. కాబట్టి స్వస్థత దేని కొరకు? నిన్ను పరలోకం తీసుకొని దేవుడు వేసిన ఒక గాలం. నువ్వు ఆ గాలానికి పడి లోపలికి వచ్చావా, నిశ్చయంగా దేవుని ఒక రాజ్యాలు ఉండేవాడిగా ఉంటావు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, faith doesn't look at the present time. విశ్వాసం ఏంటంటే, ఈరోజు మనకే మాట్లాడుకుందాం, ఈరోజు నాకు అవసరం ఉంది, నాకు ఈ రోజుకి నా అవసరం తీరిపోవాలా, ఇది నా విశ్వాసం. ఇది దేవుడిచ్చిన విశ్వాసం కాదండి. దేవుడిచ్చిన విశ్వాసము ప్రస్తుతం నీ యొక్క పరిస్థితిని చూడదు. రాబోయే దానిలో నీకు ఏది కావాలో అది నీకు ఇచ్చేటట్లుగా విశ్వాసం నిన్ను నడిపిస్తుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, faith doesn't see this here. ఇప్పుడు ఇక్కడున్న నీ యొక్క పరిస్థితిని విశ్వాసం చూడదు. నీ విశ్వాసం ఏమంటుంది ఏంటంటే, నేను ఈ పరిస్థితి నుంచి బయటికి రాగలను. దాని ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఇప్పుడు పరిస్థితి చూడటల్లా, దీని తర్వాత పరిస్థితి చూస్తున్నావు. ఎలా మాట్లాడుకుందాం. ఒకడు గుహలోకి వెళ్ళి తప్పిపోయాడు, వాడు ఎదుగుతున్నాడు. ఏం ఎదుగుతున్నాడు? వినబడలేదండి. గుహలో తప్పిపోయాడు, వాడు ఏం ఎదుగుతున్నాడు? బయటికి వచ్చే మార్గం ఎతకాల. వాడి నమ్మకం ఏంటంటే, నేను ఎలాగైనా కూడా బయటికి వచ్చే మార్గాన్ని కనుగొంటాను. ఇలా కాదు, ఇలా చూద్దాం. వాడు అక్కడే గోలబడిపోయి అక్కడే ఏడ్చి, ఇక నా పని అయిపోయింది, ఎటు చూస్తే చికడగానే ఉంది, ఎటు చూస్తే నా అగాధలా కనిపిస్తుంది, నేను బయటికి పోను, నా జీవితం ఇంతే అనుకుంటే వాడు ప్రయత్నించేలోపు చచ్చిపోతాడు. నా మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటున్నా. ఈరోజు నీకు ఒక సమస్య రావచ్చు, బలహీనత రావచ్చు, ఇబ్బంది రావచ్చు, వ్యాధి రావచ్చు, నిందపడవచ్చు, ఆరోగ్యపరమైన సమస్య రావచ్చు, కుటుంబంలో శోధన రావచ్చు, ఒత్తిడి రావచ్చు, నీ చుట్టుపక్కల వాళ్ళు నీ మీద ఒత్తిడి తీసుకొని రావచ్చు. అయితే వీటన్నిటి మధ్యలో నీవు కలిగి ఉండాల్సి ఏంటంటే, దేవుడు నన్ను బయటికి తీసుకొని వస్తాడు. ఇవన్నీ టెంపరీ, ఏది శాశ్వతం కాదు. నీ యొక్క జీవితంలో వచ్చేది ప్రతి వ్యాధికి ఒక ముగింపు ఉన్నది, ప్రతి బలహీనతకి ఒక ముగింపు తేదీ ఉన్నది. ప్రతి ట్యాబ్లెట్కి కూడా భూమి మీద తయారు చేసే ప్రతి ట్యాబ్లెట్ కింద ఒక డేట్ ఉంటుంది. ఏంటంటే అది ఎక్స్పైరీ డేట్. ఈ రాత్రి నీకు రాసి చెప్పనా, నీకు వచ్చే వ్యాధి బాధల శోధనలకు కూడా కింద ఒక డేట్ ఉన్నది, ఎక్స్పైరీ డేట్. ఒకరోజు అవన్నీ చచ్చిపోవాలా. ఐగుప్తులోకి మోషే వెళ్ళినప్పుడు నా ప్రజలను బయట పంపించమంటే ఫరో అంటున్నాడు, నో నెవర్. కొద్ది రోజులు గడిచింది, మోషేని పక్కన పెట్టి దేవుడు రంగం మీదకి వచ్చి పని చేస్తున్నాడు. ఇప్పుడు ఫరో దగ్గరికి మోషే పోలా, మోషే ఎక్కడున్నాడు అక్కడ ఫరో ఎత్తుక్కుంటూ వచ్చాడు. అప్పుడు దాకా పోనీ అని చెప్పినాడు, ఇప్పుడేమన్నాడు తెలుసా? మోషే నీకు దండం పెడతాను, ప్రజలు తీసుకెళ్ళిపో. మోషే అంటున్నాడు, తప్పదు, తీసుకెళ్ళిపో. ఇప్పుడు నాకు కుదరదు, రిక్వెస్ట్ చేస్తా, మోషే తీసుకెళ్ళిపో, రిక్వెస్ట్ చేస్తా. సరే, మా వాళ్ళు ఇక్కడ చాలా కాలం, దాదాపు 430 ఏళ్ళు ఎక్స్ట్రా పనిచేశారు, బానిసత్వంలో ఉన్నారు. వాడికి ఖాళీగా పోవడం ఇష్టం లేదు. మా దేవుడు మాకు ఒక మాట చెప్పాడు, పక్కన వాళ్ళ దగ్గర బంగారం తీసుకెళ్ళమన్నాడు. చదివారా బైబిల్?
ఇప్పుడు ఫరో ఏం చేయాలి? అంతకుముందు వెళ్ళిపోమంటే అయిపోను. ఇప్పుడు ఏమైంది? ఐగుప్తులో వాళ్ళందరూ ఇంట్లో నుంచి బయటకు వచ్చి నుంచున్నారు. ఇజ్రాయేల్ నేరుగా అయిపోతాడు వెళ్ళకపోయారు. వాళ్ళకి ఏం కావాలో మొత్తం తీసుకున్నారు, మూట కట్టుకున్నారు, వెళ్ళొస్తామన్నారు, వెళ్ళిపోయారు. ఫస్ట్ ఏమన్నారు? నీ వ్యాధులు కూడా అంతే. ఫస్ట్ వచ్చినప్పుడు నేను పోనంటది, కుదరదు అంటది, నా సంగతి నీకు తెలియదు అంటది, నా పేరు కోవిడ్ అంటది, నా పేరు షుగర్ అంటది, నా పేరు థైరాయిడ్ అంటది, నా పేరు క్యాన్సర్ అంటది. దాని పేరు ఏదైనా దానికి ఒక పేరు చెప్పు, ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు. విశ్వాసం కలిగి ఉండి అంతే. దేవుడు నీకు ఇచ్చింది పలకమని. ఈ రాత్రి మళ్ళీ నీకు జ్ఞాపకం చేస్తాను, పదే పదే జ్ఞాపకం చేస్తాను అనుకోదు. అది పోయిన సంవత్సరం, ఈ కొత్త సంవత్సరం మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. అందుకని మనం మర్చిపోతాం కదా. మనం ఎవరం? మనం ఎవరమండి? ఏం భాస్కర్ మాకు ఇట్ట గడిగా మాకండి. మళ్ళీ ఫస్ట్కి రానా? ఒక కోతికి పుట్టిందని ఏమంటారు? దానికి ఏ లక్షణాలు ఉంటాయి? ఒక కుక్కకి పుట్టిందని ఏమంటారు? దానికి ఏ లక్షణాలు ఉంటాయి? ఒక పాము పుట్టిందని ఏమంటారు? దానికి ఏ లక్షణాలు ఉంటాయి? మరి దేవుడికి పుట్టినడికి ఏ లక్షణాలు ఉంటాయి? వినబడాలి నాకు. దేవుడికి పుట్టినడు ఏమంటారు? అమ్మ మిమ్మల్ని అయితే ఏమంటారు? బైబిల్లో మీకు పేరు ఉన్నది దేవుని కుమార్తెలు. బైబిల్లో మీకు పేరు దేవుని యొక్క కుమారులు. ఎప్పుడు దేవుడి కుమారుడు అవుతావంటే ఈ వాక్యంలో రాసిన, ఈ వాక్యం రాయించిన పరిశుద్ధాత్మ దేవుడి యొక్క లక్షణములు లోపల ఉన్నప్పుడు అప్పుడు దేవుడి కుమారుడు అవుతావు, అప్పుడు దేవుడి కుమార్తె అవుతావు. హల్లెలూయా, గ్లోరీ. ఎలాంటి విశ్వాసం మనకి ఇప్పుడు? నీవెవరివి? ఇంకొంచెం మిమ్మల్ని పైకి లేపుదాం అనుకుంటున్నా. లేకపోతే పర్వాలేదా? పాస్టర్ ఇది 1వ తారీఖు మామూలుగా ఉండదు. మీకు సంగతి జ్ఞాపం చేస్తున్నా, మీరు దేవుడి కుమారులు కాదు, మీరు దేవుడి కుమార్తెలు కాదు. ఏం పాస్టర్ ఇప్పుడే కొంచెం పైకి వెళ్ళాం మేము, మళ్ళీ కిందకి దించారు ఫస్ట్ ఫ్లోర్లోకి. మీరు చిన్న దేవుళ్ళు. ఎవరు? యేసుక్రీస్తు బైబిల్ ఏం చెప్పాడు? మీరు దైవములని మీరు ఎరుగరా? ఎవరిని అంటున్నాడు? బైబిల్లో అక్కడ ఉన్న వాళ్ళనా? నాకైతే నన్నే అంటున్నాడండి. ఇప్పుడు మనం ఎవరు? చిన్న దైవములు. మీరు దైవములను మీరు ఎరుగురా అంటే ఇప్పుడు మనం ఎవరు అంటే వీఆర్ డెమి గాడ్స్. ఆయన ఎవరు? బిగ్ గాడ్, పెద్ద దేవుడు ఆయన. మనం ఎవరు? ఆయన దేవుడైతే మనం ఎవరు? దేవుడి కుమారులం అంటే చిన్న దేవుళ్ళం. నిజమేనా? ఒక కంపెనీ ఎండి ఉన్నాడు. ఆ కంపెనీ ఎండికి చిన్న కొడుకే ఉన్నాడు. ఆ కంపెనీ ఎండి వెళ్తూ ఉంటే వెనకాల చిన్న కొడుకునికి కాపలా కాసి వెనకాల చుట్టూ నడుస్తూ ఉంటారు. ఇతను ఎండి కాదు, ఆయన నడుస్తున్నారు వెనకాల. ఎందుకంటారు? ఎండి కొడుకు. ఎండి కొడుక్కి అంత విలువ ఉంటే దేవుడి కొడుకు ఇంకెంత విలువ ఉండాలంటారు ఈ రాత్రి. ఆ ఎండి కొడుకు వెళ్తూ ఉంటే చుట్టుపక్కన ఆ పని వారమంతా వెనకాల జాగ్రత్త చేస్తూ ఉంటారు పడిపోకుండా. అలాగే ఈరోజు నువ్వు భూమి మీద నడుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూతల వలయము నీ చుట్టూ చేరి నీ కాపలా కాస్తూ ఉంటారు. హల్లెలూయా, ఆమేన్. సంతోషంగా లేరా? మరి ఇప్పుడు చిన్న దేవుడు అయితే మనం ఏం చేయాలా? ఆయన వెలుగు కలుగును గాక అన్నాడు, వెలుగు వచ్చింది. భూమి ఆకాశం వేరేవరు గాక, వేరైనది. మంచి నీరు చెడు నీరు వేరేవరు గాక, వేరైనది. అన్నీ వేరు చేసుకుంటూ వచ్చాడు. ఆయన పలికిన అన్నీ కలిగినాయి. ఇప్పుడు అదే దేవుడు వాక్యము ద్వారా మన లోపలికి వచ్చున్నాడు. కొద్దిగా పర్సనల్గా మాట్లాడుతున్నా, ఆయన నా లోపలికి వచ్చున్నాడు. ఎవరి లోపలికి వచ్చాడు? గట్టిగా చెప్పండి. మీరు దైవంలో నమ్మిన వాళ్ళు చెప్పండి, దేవుడి కుమారులను నమ్మిన వాళ్ళు చెప్పండి, దేవుడి కుమార్తెలు నమ్మిన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు వాక్యం ఎక్కడుందంటే నీ లోపల ఉన్నది. విశ్వాసం ఎక్కడుందో వాక్యం అక్కడ ఉన్నది. వాక్యం ఎక్కడుందో విశ్వాసం అక్కడ ఉన్నది. విశ్వాసం వాక్యం ఎక్కడైతే ఉన్నదో అక్కడ దేవుడు ఉంటాడు. వాక్యము విశ్వాసము దేవుడు ఎక్కడున్నాడో అక్కడ పరిశుద్ధాత్మ ఉంటాడు. వాక్యం విశ్వాసం నమ్మకము దేవుడు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ దేవుడు యొక్క కార్యములు ఉంటాయి. ఆమేన్. అప్పుడు ఈరోజు మనం ఎవరు? కొంచెం పక్కకి వెళ్తాను. నేనెవరిని? గట్టిగా చెప్పండి. మిమ్మల్ని మీరు అడగండి ప్రశ్న అని కాదు. నేను ఎవరిని? హూ యామ్ ఐ? సన్ ఆఫ్ గాడ్. నువ్వు ఎవరివి?
దేవుడి యొక్క కుమారుడివి. నీవెవరివి? దేవుడి యొక్క కుమార్తెవి. నేను ఆ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అటువంటి విశ్వాసము నన్ను దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకొని పోతుంది. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడి కుమారుడివే. ఇంకో చిన్న మాట చెప్పనండి. ఒకసారి బానిసలు అమ్మే స్థలం ఒకటి వచ్చినది. ఆ స్థలం దగ్గరికి వచ్చి బానిసలు అందరూ కొనుక్కుంటా ఉన్నారు. తెల్లళ్ళు వచ్చి నల్లోళ్ళు కొనుక్కుంటూ పోతున్నారు. ఆ నల్లోళ్ళని కొనడానికి అక్కడికి వచ్చినప్పుడు అందరూ ఏం చేశారంటే, ఆ బానిసలు మొత్తం అందరికి చిరిగిపోయిన బట్టలే ఉన్నాయి. మూలకెళ్ళి కూర్చున్నారు, ఆ మూలకెళ్ళి కూర్చున్నారు, ఈ మూలకెళ్ళి కూర్చున్నారు, దిగాలుగా ముఖం పెట్టారు, సూర్యుడిలోకి చూస్తున్నారు. వీటన్నిటి మధ్యలో ఒకడు ఇలా టీవీగా నడుచుకొని నడుస్తూ ఉన్నాడు. ఇలాగ పట్టుకొని ఇలా నడుస్తూ ఉన్నాడు. ఆ బానిసలు కొనుక్కోవడానికి వచ్చినాడు అంటున్నాడు, వాళ్ళందరూ బానిసలా కనిపిస్తున్నారు చూడటానికి, మధ్యలో వీడెవడేట నడుస్తున్నాడు అన్నాడు. వీళ్ళ పైన అధికారా? కాదు. సూపర్వైజరా? కాదు. వీడు వేరేనా? కాదు. పోనీ వాళ్ళు వేరే తిండి తింటారు, వీళ్ళు వేరే తిండి తింటారా? లేదు, అందరూ ఒకటే తింటారు. మరి వీడు ఎందుకని తేడాగా ఉన్నాడు? వాళ్ళందరినీ ఒకేసారి మేము కొనుక్కొచ్చాం. కొనుక్కొచ్చిన తర్వాత మాకు తెలిసిన సంగతి ఏంటంటే, వాడికి కూడా తెలిసిన సంగతి ఏంటంటే, వాడు ఒక తెగ నాయకుడు కొడుకు. వాడు బానిసగా ఉన్నప్పటికీ కూడా వాడి రక్తం వాడికి ఏం చెప్పుద్దంటే, నువ్వు తెగ నాయకుడి కొడుకువి. వాడు నడకంత ఎలాగుంటుంది? నాయకుడు నడిచినట్టుగానే ఉంటుంది. వాడికి అదే తిండి అయినా కూడా వాడు రాజులాగే పనిచేస్తున్నాడు. మీకు ఆ సంగతి జ్ఞాపకం చేసే రాత్రి, మీరెవరు కొడుకులో? ఈ భూమి మీద ఉన్నాం, బానిసల మధ్యలో ఉన్నాం, సాతాను ఏదేళ్ళలో ఉన్నావు, అయినప్పటికీ నువ్వు దేవుడి కుమారుడివే, అయినప్పటికీ దేవుడి కుమార్తెవే. నీ విశ్వాసం నేను ఆత్మ సంబంధంగా బలపరచాల. నీ చుట్టుపక్కల పరిస్థితులు చూడొద్దు. దాన్ని దాటి ఒకరోజు నీ స్థాయిని వెళ్ళేవాడిగా ఉంటావు. అది ఎంత ఇబ్బంది అయినా, ఎంత శోధనైనా నువ్వు అక్కడ అడుగు పెట్టేది. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎవడు దొంగతనం చేయగలడు? నీకు ఇచ్చిన విశ్వాసాన్ని ఎవడు దొంగతనం చేయగలడు? అయితే నువ్వు పొందుకున్న విశ్వాసం పోవటానికి అపవాది ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. ఈరోజు నువ్వు చేయాల్సింది అపవాది మీద విజయం పొందుకోవటమే. ఆమేన్. ఇంకో మాట చెప్తున్నా, అపవాది ఎక్కడున్నాడు? చదివారా బైబిలు? వాడు నీ కాలి కింద ఉన్నాడు. నువ్వెవరికి భయపడాలా? నీ కాలి కింద ఉన్నోడికి నువ్వు భయపడాలా? నిన్ను పైకి తీసుకుపోయాడికి నువ్వు లోపడాలా? గట్టిగా ఏం బలంగా రావట్లేదు, టైం ఎక్కువైనట్టుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలనుకునేవాడు నీ కాలి కింద ఉన్నదానికి భయపడ్డు. నీ కాలి కింద అపవాది ఎప్పుడు చేస్తాడో తెలుసా? నువ్వు వాక్యానుసారంగా ఉన్నప్పుడు. ఆమేన్. వాడు బెదిరిస్తాడు, భయపెడతాడు, నిన్ను కాటేస్తానంటాడు, పడేస్తానంటాడు. నువ్వు వాడికి బెదరవు, వాడికి భయపడవు. ఎందుకంటే నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎన్నడూ పడిపోయేవాడిగా ఉండవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, faith looks to see what God wants. దేవుడికి ఏదైతే కావాలనుకున్నాడో నీ విశ్వాసం అవే చూస్తుంది. అండ్ ఇట్ వర్క్స్ అకార్డింగ్లీ. నువ్వు ఏం చూసావో, దేవుడు ఏం చేశాడో అవి అలాగే జరుగుతాయి. దాంట్లో మార్పేది లేదు. నువ్వు ఏం చేసినా సూర్యుడు ఇటు పక్కన ఉదయిస్తాడు, తూర్పు అయిపోయి. మారుతుందా? అలాగే దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్న కార్యం కూడా ఎవడేం చేసినా మారదు. ఆమేన్. దేవుడు రాత్రి పగలు పెట్టాడు, ఎవడేం చేసి రాత్రి పగలు రావాల్సిందే. అలాగే నీ జీవితంలో కూడా శ్రమ రావాలి, శోధన రావాలా, ఆ తర్వాత వెలుగు కూడా రావాలా. ఇవి రావాలి, అవి రావాలి. దేవుడు రెండు పెట్టున్నాడు. కాబట్టి భూమి మీదకి వచ్చిన ప్రతిసారి నువ్వు పోరాటం చేసి పైకి వెళ్ళాల్సిందే. ప్రతిరోజు నువ్వు నిద్ర లేచినప్పుడు ప్రతి దినము పోరాటం చేయాల్సిందే. అపవాది అలసిపోడు, వాడు డైలీ పోరాడుతూనే ఉంటాడు. నీలో ఉన్న విశ్వాసం కూడా అలసిపోదు, ప్రతిరోజు అది కూడా పోరాటం చేస్తూనే ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. See, faith is a long range vision. విశ్వాసం అనేది దూరంగా ఉన్నదాన్ని చూపించేది. ఆమేన్. మనం ఏం చేస్తాం? ఇట్ డోంట్ లోయర్ ఇట్ సైడ్స్. దూరంగా ఉన్నదాని మీద దృష్టి పెడుతుంది, కానీ విశ్వాసము దగ్గరగా ఉన్నవాడి మీద విశ్వాసం పట్టించుకోదు. ఆమేన్. ఇట్ హోల్డ్స్ టు ద టార్గెట్. మీరు ఎప్పుడన్నా దాన్ని ఏమంటారు,
తుపాకీతో కాల్చే ఉంటుంది, దూరంగా ఒక టార్గెట్ మీద కాలుస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి ఇలా సర్కిల్ లాగా ఉంటుంది. ఇక్కడి నుంచి కాల్చినప్పుడు దాన్ని తగులుతూ ఉంటుంది. అది కరెక్ట్గా తగిలినప్పుడు పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఇది మీకు చిన్న సంగతి జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు అది దగ్గర ఉంటే దూరం ఉంటుందా? నేను అక్కడ దాకా పోయి కాలుస్తానంటే వాడేమంటాడు? ఇంటికి వెళ్ళి అంటాడు. ఎక్కడి నుంచి కాల్చాలా? నువ్వు ఇక్కడే ఉండాలా? మీరు గమనించలేదు, ఇక్కడి నుంచి వాడు కాల్చమంటాడు. అయితే నువ్వు తాకడానికి ఇల్లేదు. దీని వెనకాల నిలబడి ఇక్కడి నుంచి నువ్వు కాల్చాలా. ఇప్పుడు టార్గెట్ దూరం అంత దగ్గర ఉందా? వినబడలేదు. ఇలా చెప్తాను. ఈ టార్గెట్ ఈ భాష గారు ఇక్కడ ఉన్నాం, ఇక్కడి నుంచి మనం కాల్చాం. ఇట్టగా ఈ బుల్లెట్ ఇలా పోయి ఇక్కడ పడింది. ఏం చేద్దాం ఇప్పుడు? నీ దగ్గర ఇంకో బుల్లెట్ ఉంది, ఇప్పుడు ఏం చేస్తావు? వినబడలే నాకు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నువ్వు ఇలా కాల్చావు, అది పోలా కదా, ఇప్పుడు కొద్దిగా పైకి లేపేలాగా. నీ ప్రార్థనలో కూడా అంతే. కొన్నిసార్లు నీ ప్రార్థన ఆయన సన్నిధి దాకా చేరదు, నీ అవసరం తీరేదాకా పోదు. కాబట్టి నీ విశ్వాసంలో, నీ ప్రార్థనలో విశ్వాసం కొద్దిగా పెంచు. అది అక్కడికి చేరాలా. నీ టార్గెట్ దూరంగా ఉన్నది, నీ విశ్వాసం ఇక్కడ ఆగిపోతున్నది. అది అక్కడి దాకా చేరాలంటే నీ విశ్వాసం ఇంకా పెరగాల. నువ్వు పరలోకం చేరాలంటే నీ విశ్వాసం ఇంకా పెరగాల. ఈ గడియ వర్తమానం ఒక మాట చెప్తా ఉన్నది, ఎత్తబాటు కన్నా ముందు నీకు ఎత్తబడే విశ్వాసం కావాలా. ఆమేన్. అంటే నీవు కలిగి ఉన్న భూ సంబంధమైన విశ్వాసం నుంచి, ఆత్మ సంబంధమైన విశ్వాసం నుంచి ఈ శరీరాన్ని పరలోకాన్ని తీసుకుపోగలిగే అంత గొప్ప విశ్వాసం నువ్వు రావాల్సి ఉన్నావు. ఆమేన్. వీటన్నిటి మధ్యలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. మన చేతికి చిన్న గాయమైంది అనుకుందాం. కొద్దిమంది గాయం పట్టుకొని కుర్చీలో కూర్చొని చిన్న టేబుల్ ముందు పెట్టుకొని దాని మీద కాళ్ళు పెట్టుకొని చీగిలా పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఏం జరిగింది? వినపడలేదు నాకు. చెయ్యి కాదు, వేలు. కానీ ఏం చెప్తాం? నా చెయ్యి తెగింది. ఇంకా కొద్దిమంది మహానుభావులు ఉన్నారు, దీన్ని ఫోటో తీస్తారు, డీపీలో పెడతారు, స్టేటస్లో పెడతారు, ఫేస్బుక్లో పెడతారు, ట్విట్టర్లో పెడతారు. ఎన్ని కామెంట్స్ వచ్చినాయో చూస్తారు. నీ చేతికి వచ్చిన ఇంత చిన్న గాయమే తగ్గుద్దని నువ్వు నమ్మలేనప్పుడు ఇంత పెద్ద శరీరం మారి పైకి వెళ్తాను నమ్మగలుగుతావు నువ్వు? ఇంత పెద్ద శరీరం మారాలి కదా పైకి పోవాలంటే. అంటే నీకు విశ్వాసం ఎంత కావాలా? అయితే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఇంత పెద్ద శరీరము పరలోకం పోవడానికి కావాల్సింది ఆవిగినంత విశ్వాసం. గట్టిగా చెప్దామా? ఎంత కావాలా? ఇలా మాట్లాడుకుందాం. ఆవిగినంత విశ్వాసం ఎక్కడ దొరుకుతుంది? మధురవాడ డీమార్ట్లో. మధురవాడ డీమార్ట్, జగదాంబ సెంటర్ డీమార్ట్ ఎక్కడ? గబగబ చెప్పండి. బైబిల్లో దొరుకుతుంది. వినుట వల్ల విశ్వాసం వచ్చును. విశ్వాసం దేవుడి దగ్గర నుంచి రావాలా. విశ్వాసం దగ్గరికే మనం నడవాలా. ఆ విశ్వాసం మన దేవుడి దగ్గర నడిపిస్తుంది. అదే విశ్వాసం ఎత్తబడే విశ్వాసంగా మారుస్తుంది. అదే విశ్వాసం ఒకరోజు దేవుడి దగ్గర మనం నిలబెడుతుంది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.